అందరికీ నమస్కారం. ముందుగానే చెప్తున్నా, ఈ వీడియో ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఇది మన బాధ్యతగా భావించండి. టీటీడీలో ఎన్నో రకాలైనటువంటి అక్రమాలు, అలాగే ఎన్నో అనుమానాలు ఉన్నాయి. వాటన్నింటినీ కనుక బయటకు తీసుకొచ్చి ప్రశ్నిస్తే వాళ్ళపైనే కేసులు పెట్టేటటువంటి దుస్థితి నెలకొన్న వేళ ఇటీవల హిందూ సంఘాలకు సంబంధించిన నాయకులు, ముఖ్యంగా హిందూ జనశక్తి వ్యవస్థాపకులైనటువంటి లలిత్ కుమార్ గారు తిరుమల తిరుపతి క్షేత్ర పర్యటన చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఎన్నో రకాల అక్రమాలు, అనుమానాలకు తావిచ్చేటటువంటి విషయాల్ని ఆయన సాక్ష్యాధారాలతో సహా చూపించారు. ఆ తర్వాత మన భరతవర్ష ఛానల్లో కూడా ఒక ఇంటర్వ్యూ రూపంలో వాటి గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. వాటన్నింటిలో అంటే మనం చాలా అంశాలని టచ్ చేసాం. ఇన్ని రకాలైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయని చెప్పి అందులో ఒకదానిని మాత్రం పట్టుకొని ఇది ఫేక్ న్యూస్ అనేలాగా తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ ఖాతాల్లో, సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరిగింది. అదే లడ్డూ కాంట్రాక్టర్ థామస్ నా అని మేము అనుమానించే విషయాన్ని, పైగా మాపై కేసులు పెడతారు అనేలాగా కూడా మాట్లాడడం జరిగింది. సరే, మేము దేనికైనా సిద్ధమే. అయితే మిగతా ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం ఇదే రీతిలో చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అందుకనే మన స్టూడియోస్కి హిందూ జనశక్తి వ్యవస్థాపకులు లలిత్ కుమార్ గారు విచ్చేశారు. వారితోనే మనం చర్చిస్తూ ఈ విషయాలన్నింటి మీద, పైగా ఇంకొన్ని సంచలన విషయాలన్నీ కూడా విత్ ఎవిడెన్స్ మీ ముందుకి తీసుకురాబోతూ ఉన్నాం. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా హిందూ జనశక్తి వ్యవస్థాపకులైనటువంటి లలిత్ కుమార్ గారికి ఆహ్వానం పలుకుతాం. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. లాస్ట్ టైం మనము ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలామందికి రీచ్ అయింది. అందులో ఒక కట్ తీసుకొచ్చి దాన్ని వివాదంగా మార్చడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ మనం మిగతా విషయాలన్నీ కూడా చర్చించే ముందర ఈ లడ్డూ కాంట్రాక్టర్ థామస్ నా అనేది నిజంగా ఫేక్ న్యూసా? ముందుగా భరతవర్ష ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. శివగారు, ఇది ఫేక్ న్యూసా రియల్ న్యూసా అనేది కాసేపు పక్కన పెడదాం. అదే ఒకవేళ వాళ్ళు ఫేక్ న్యూస్ అని ఇన్సిస్ట్ అయితే కనుక మేబీ ఫేక్ న్యూస్ అంటానికి కూడా నాకేం అభ్యంతరం లేదు. ఓకే, ఎందుకంటే ఇది మన ఛానల్లో రావటానికంటే ముందే 99 టీవీ అని ఒక ఛానల్లో దీనికి సంబంధించి వార్త రావటం మాత్రమే కాదు, దాని మీద డిబేట్ కూడా నడిచింది. 3 days సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్, ఒకటి కూడా కాదు, ఒక 2-3 ఎపిసోడ్స్ చేశారు. ఇప్పుడు ఆ 99 టీవీ అనేది ప్రభుత్వం ద్వారా రిజిస్టర్ అయిపోయి బాహాటంగా నడుస్తున్న ఒక మీడియా ఛానల్. ఒక మీడియా ఛానల్ చెప్తున్న మాటల్ని మనం ప్రమాణంగా తీసుకుంటామా, తీసుకుంటాం. అది కాకుండా టీటీడీకి సంబంధించిన విషయాల్లో మీడియా ఏదైనా చెప్తే దాన్ని కొంతవరకు నేను ప్రమాణంగా తీసుకుంటా. కారణం ఏంటంటే టీటీడీ అధికారులు ఏ రోజైనా సరే ఇదిగో పలానా కాంట్రాక్టు పలానా వాళ్ళకి ఇచ్చాము, పలానా సప్లయర్గా పలానా వ్యక్తి పనిచేస్తున్నాడు అని వాళ్ళ వెబ్సైట్లో ఏ రోజైనా గత 5-6 ఏళ్ల నుంచి ఎప్పుడైనా పెట్టారా? ఏనాడు పెట్టింది లేదు. మరి వీళ్ళు పెట్టరు, చెప్పిన వాళ్ళ మాట నమ్మొద్దు అంటారు. కానీ అది ప్రచారం అయిన తర్వాత మాత్రం ఇది ఫేక్ న్యూస్, మేము యాక్షన్ తీసుకుంటాం, మేము కేసులు పెడతాం అంటూ తైకమంట వచ్చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఈరోజు నా గుడిలో, నేను డబ్బులు వేస్తున్న గుడిలో, నేను కొలుస్తున్న స్వామి గుడిలో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు నాకు లేకుండా చేసింది ఎవరు? ఈ టీటీడీ. మరి అదే టీటీడీకి సంబంధించిన వార్త ఒక వార్తాపత్రికలో, ఒక వార్తా ఛానల్లో వస్తే నేను నమ్మకం ఏం చేస్తానండి? అండ్ టీటీడీ వాళ్ళు ఇచ్చిన ఖండన బహు విచిత్రంగా ఉంది. అది ప్రత్యేకంగా మన ప్రేక్షకులందరికీ చెప్పి తీరాలి. ఒకసారి వాళ్ళ వార్తను ఏమన్నా మీరు చూపించడానికి వీలవుతుందా? ఏది మన వాళ్ళ ఫేక్ న్యూస్ అంటూ ఇచ్చిన ప్రకటన సంబంధించిన వార్త ఏదైతే ఉందో దాని గురించి. ఓకే, అదా ఇది చూడండి ఒకసారి. శ్రీ వైష్ణవ బ్రాహ్మణులతోనే లడ్డూ ప్రసాదం తయారీ. శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ఎన్నో దశాబ్దాల నుంచి శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు సంప్రదాయానుసారంగా తయారు చేస్తున్నారని టీటీడీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. తిరుమల శ్రీవారి పోర్టులో 980 మంది హిందూ మతానికి చెందిన కార్మికులు వివిధ విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు లడ్డూల తయారీ, ముడి సరుకులు తీసుకురావటం వంటి పనులు చేస్తారు. ఇతర లడ్డూలను తరలించడం, ఉగ్రాణం, పడిపోట్లు, లడ్డూ కౌంటర్లు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల సోషల్ మీడియా వేదికగా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను థామస్ అనే కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఇలాంటి అసత్య వార్తలను భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అని టీటీడీ ఆ ప్రకటనలో తెలిపింది. వెల్ అండ్ గుడ్. పొరపాటున ఏదైనా చెప్పుంటే టీటీడీ ఖండించడం లేదా దాని గురించి సమగ్ర వివరణ ఇవ్వటం మంచిదే. మంచిదే. మనం ఇట్లాంటి హాలిస్టిక్ అప్రోచ్ని ఎప్పుడు తప్పు పట్టట్లేదుగా.
కానీ ఈ తర్వాత ఏం మాట్లాడుతున్నారు చూడండి. సోషల్ మీడియా వేదికగా టీటీడీపై అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది. తీసుకోండి సార్, తప్పు చేసిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కాకపోతే మీకున్న అన్ని పరమైన చర్యలు తీసుకోండి. కానీ సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి చర్యలు తీసుకుంటా అన్నారు. మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన వాటి మీద చర్యలు తీసుకోరా? అవును, మరి తీసుకోవాలిగా దాని మీద కూడా. మరి వాళ్ళ మీద ఏ పార్టీ తీసుకుంటారో, వాళ్ళని ఎలా బెదిరిస్తారో అది కూడా చూద్దాం. అయినా ఇదేమన్నా ఇప్పుడు వచ్చిన కొత్తగా మనం చేస్తున్న ఎలిగేషన్స్ ఎప్పటి నుంచో ఉన్న ఎలిగేషన్. అండ్ మోరోవర్ ఇక్కడ అసలు టాపిక్ చూడండి, వీళ్ళు డైవర్షన్ ఎంత కన్వీనియంట్గా వీళ్ళు మార్చేస్తారంటే, తిరుమల శ్రీవారిపోట్లో 980 మంది హిందూ మతానికి చెందిన కార్మికులు వివిధ విధులను నిర్వహిస్తున్నారు. వీరిలో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు లడ్డు తయారీ వాటిని చేస్తున్నారు అని చెప్పన్నారు. ఈ చదివే వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఈ 980 మంది శ్రీ వైష్ణవులే అని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ ఒకటి అసలు టాపిక్, మెయిన్ టాపిక్ తీసుకుంటే, లడ్డూ తయారీ కాంట్రాక్ట్ అనేది టీటీడీలో లేదు. లడ్డు తయారీకి 7 కోట్లు పెట్టి అప్పట్లోనే మెషినరీ కొనుక్కొచ్చి మెషిన్స్తోనే చేపిస్తున్నారు, బూందీ తయారీ కానీ లడ్డు వీటికి కానీ. అయితే ఇక్కడ మెయిన్ ఆలోచించాల్సింది ఏంటి, సప్లయర్స్ అండ్ కాంట్రాక్టర్స్. రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు వీళ్ళు తీసుకొస్తారు అని చెప్తున్నారు, కానీ సప్లయర్స్ వీళ్ళు కాదు, హిందువులు కాదు. ఆల్రెడీ శనగపిండి సప్లయర్ ఎవరు, జీడిపప్పు సప్లయర్ ఎవరు, బాదం సప్లయర్ ఎవరు, నెయ్యి సప్లయర్ ఎవరు, ఇవన్నీ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అందులో గతంలో ఎంవీఆర్ శాస్త్రి గారు ఒక వీడియో చేసి ఆధారాలతో సహా, అంటే ఆర్డర్ కాపీతో సహా చూపించారు. ఈ జీడిపప్పు సప్లయర్ ఎవరైతే ఉన్నారో కేరళకు సంబంధించిన ఒక ముస్లిం అని చెప్పేసి. సరే, ఈ థామస్ని పక్కన పెడదాం. మరి ఆ ముస్లిం సప్లయర్ లడ్డూలోకి ఇచ్చే జీడిపప్పుని మీరు లడ్డూల్లోకి వాడట్లేదా? చెప్పండి ఇప్పుడు. సో దాన్ని ఎప్పుడైనా ఖండించిందా? మరి దాన్ని ఎందుకు ఖండించలా? దాన్ని ఖండించరు. ఇప్పుడు మనం నిన్న అనేక అంశాలు మాట్లాడాం. అన్ని అంశాలని విడిచిపెట్టేసి చాలా కన్వీనియంట్గా ఈ ఒక్క లడ్డూకి సంబంధించిన అంశం మాత్రమే పట్టుకొని వీళ్ళు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అని టీటీడీ ప్రకటన ఇవ్వటం. టీటీడీ ప్రకటన ఇవ్వగానే కింద కామెంట్లు పెట్టుకుంటూ కొంతమంది ఓరంగోళ్ళు బయలుదేరారు. వాళ్ళు ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అందులో ఒక కామెంట్ నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను, దాన్ని చదివి మనం దాని మీద రియాక్ట్ అవుదాం. ఓకే. కామెంట్ పెట్టిన ఉల్ఫాగాడ్ ఎవడంటే, మరి ఉల్ఫాగాడే అనాలి, ఎందుకంటే వాడు మాట్లాడిన భాషకి, వాడు వాడిన పదాలకి భాష. ఉల్ఫాగాడు వీడు, సారీ వీడు ఉల్ఫా. ఈ ఉల్ఫాగాడి పేరేం తెలీదు, ఏదో వ్లాగ్ ఛానల్లో ఉన్నాడు. వాడు పెట్టిన కామెంట్ చూడండి, మన వీడియో పైన మనం ఏదైతే థామస్ నా అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాం, మనం అనుమానాస్పదంగా మాట్లాడాం. అప్పుడు ఒరే చెత్త కుక్క, నిరాధార ఆరోపణలు చేయడం కాదు రా లుచ్చ, లేనివి ఎందుకు సృష్టిస్తున్నారు? నువ్వు ఉపయోగిస్తున్న ప్రతి వస్తువులు ఎవ్వారో ఎక్కడో యామతం వాళ్ళు తయారు చేసినవి. ఎంతోమంది చాలా కలిసి మెలిసి బ్రతుకుతున్నారు. నీలాంటి చేత ముండ కొడుకులు విద్వేషాలు అంటే వాడికి తెలుగు రాదు, వాడికి సంస్కృతి మీద అవగాహన లేదు, ధర్మం పట్ల చిత్తశుద్ధి లేదు. వీడు చెప్తున్నాడు మన సెక్యులరిజం గురించి చెప్తున్నాడు. ఈ బొకాడియా గాడికి నేను చెప్తున్నది ఏంటంటే, ఇలాంటి కామెంట్లు చాలానే వస్తాయి, కానీ నిన్నెందుకు హైలైట్ చేస్తున్నానంటే, మేము చేసినది నిరాధార ఆరోపణ అని. మరి మేము మిగతా చేసినటువంటి ఆరోపణల విషయంలో కూడా అలాగే మాట్లాడాలి కదా. వీడు సాధారణమైన ఆరోపణలు చేశాం, అన్ని కుల మతాలు కలిసి, అంటే అన్ని మతాలు కలిసి హాయిగా జీవిస్తున్నారని చెప్తా ఉన్నాడు వీడు. ఎగ్జాక్ట్లీ. మీరేమంటారు? ఒకటండి, అన్ని మతాలు కలిసి భారతదేశంలో బ్రతుకుతున్నాయి, ఇది ఎవరు కాదని లేరు. కాకపోతే ఇక్కడ హాయిగా అనే మాట వాడాడు చూడండి, దానికడే ప్రాబ్లం వస్తుంది, సమస్య వస్తుంది. ఎందుకంటే ఒకటి క్రిస్టియన్ యేసును మొక్కుకుంటేనో, ముస్లిం అల్లాను మొక్కుకుంటేనో మీకు నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ వాళ్ళ మొక్కుకునే క్రమంలో ఏమంటున్నారు, మా దేవుడు మాత్రమే నిజమైన దేవుడు, మిగతా వాళ్ళందరూ అబద్ధాలు అని చెప్పేసి అంటారు. ఇంకోటేమో మేము చేసే పద్ధతి మాత్రమే కరెక్టు, మీరు చేసేదంతా తప్పు, మీరు విగ్రహారాధికులు, బహుదేవతారాధికులు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మనం బహుదైవారాధకులం మాత్రమే కాదండి, బహువిధారాధకులం కూడా. వివిధ పద్ధతుల్లో భగవంతుడిని చేరుకోవటానికి మన దానిలో రకరకాల మార్గాలు ఉన్నాయి, చూపిస్తున్నారు. కానీ ఈ కొడుకులు కొంతమంది మన దేవుళ్ళని కించపరుస్తూ, మన విశ్వాసాలని కించపరుస్తూ ఉండటమే కాకుండా చివరికి మన ప్రసాదాలు ముట్టుకోరు. మన దేవాలయాల దగ్గరకు వస్తే మొహం దాచుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మన హిందువుల పెళ్లిళ్ళు జరుగుతుంటే ఆ తోరణాల కింద నుంచి నడిచి వెళ్ళకూడదని కూడా కట్టుబాట్లు పెట్టుకున్న బోగ్గాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ ఇవాళ వచ్చి మన గుడి మీద పడి బతుకుతా, మన గుడిలో చూరు పట్టుకుని వేళ్లాడతా, బయటికి పోండ్రా నాయన అంటే కూడా మేము ఇక్కడే ఉంటామంటూ సిగ్గు లేకుండా కూర్చుంటా ఉంటే ఎవడు హాయిగా ఉన్నట్టు ఇక్కడ? అంటే మన విశ్వాసాల మీద ఏమాత్రం గౌరవం, కనీస గౌరవం లేని వాళ్ళు ఉన్నారు. అది కూడా చూపిద్దాం కాసేపాకి. అయితే ఇక్కడ కామెంట్లు పెట్టిన వాళ్ళు చాలా మంది ఏమన్నారు, ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నారు. ఒరే నాయన, మీకు మీ కామెంట్లకు దండం. నిజంగా మీకు గనక చర్యలు కోరుకుంటే నాలాంటి వాడి మీద చర్యలు తీసుకోమని కాదు, లేకపోతే శివగారు లాంటి వాడి మీద కాదు చర్యలు తీసుకోవాల్సింది. మేము బయట పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో అలాంటి అంశాల మీద చర్య తీసుకోమని అడగండి, అప్పుడు మీ చిత్తశుద్ధి బయటపడుతుంది. లేదు, మేము బయటపెట్టిన కొంతమంది నేరస్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోమనండి, అప్పుడు ఉపయోగపడతాయి. ఇక ఈ ఫేక్ న్యూస్కి సంబంధించి ఇంకొక మాట మాట్లాడుకోవాలండి.
ఈ టీటీడీ అధికారులు అన్నారు కదా కేసులు పెడతామని చెప్పేసి. సరే, ఈ ఒక్క వార్త కారణంగా మన మీద కేసులు పెడితే మనం ఇచ్చిన అనేక అంశాలు ఉన్నాయి, మనం చూపించిన అనేక ఆధారాలు ఉన్నాయి. మరి వాటన్నిటి గురించి కూడా కేసులు పెట్టారా టీటీడీ వాళ్ళు? ఒకసారి బెదిరించారా? అవి కూడా చూద్దాం, మనం చూద్దాం. ఇంకొక పాయింట్ మాట్లాడాలి ఇక్కడ. మొన్న అన్నదానం విషయంలో లోపాల గురించి టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే మీరు 4-5 పద్దాకా వచ్చి చేయడం తప్ప భక్తులు ఎవరు మాట్లాడలేదు సార్, ఇట్లాంటి బాలేదని అని చెప్పి మాట్లాడరు. ఇలా కేసులు పెడతామని బెదిరిస్తుంటే ఎవరు మాట్లాడతారు? అంతే కదా, ఎవరు మాట్లాడరు. అలాగే ఒకటి స్వామి భోజనం అని చెప్పేసి, స్వామివారి ప్రసాదం అని చెప్పేసి ఒక భావన. ఈ రకంగా ప్రచారం చేస్తున్న వీళ్ళకి మీరే అర్థం చేసుకోవాలరా బాబు, కామెంట్లు పెట్టే బైరాగాళ్ళు. సో వీళ్ళ వల్ల ఒక రూపాయి కూడా ప్రయోజనం ఉండదు మనకి. ఎస్ సార్. సో ఇప్పుడు మనం ఒకసారి ఆ క్వశ్చన్స్ అంటే మనం లేవనెత్తినటువంటి ఇతర అంశాల గురించి ఒకసారి చూద్దాం. డన్. సో మనం రేట్ చేసినటువంటి కొన్ని అంశాలే, ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటా పోతే ఒక పుస్తకం రాయొచ్చు. హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు టీటీడీపై సంధించిన ప్రశ్నలు, అనుమానాలు భరతవర్ష వేదికగా, అలాగే వారు వివిధ మాధ్యమాల్లో తమ యొక్క గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు, ధర్మ పోరాటం చేస్తూనే ఉన్నారు. సో అందులో భాగంగా ఫుట్పాత్ల మీద వ్యాపారాలు, అందులోనూ ఆ వ్యాపారాలు ఏం చేస్తున్నారు, సిగరెట్లు, బీడీలు, గుట్కాలు, అలాగే అన్యమత గుర్తులు గల వాహనాలు కొండపైకి వెళ్తూ ఉంటే విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించడం జరిగింది. అన్నదానం, లడ్డు, వీటి విషయాల్లో నాణ్యతని కోరడం జరిగింది. అది ఒక భక్తుడిగా ఒక సాధారణ కోరిక. అది కొండపైన అక్రమ నిర్మాణాలు, అరుదైన వృక్షజాతులు, వన్యప్రాణుల సంరక్షణకు ఏం చేస్తున్నారు. ఆ తర్వాత శ్రీవాణి ట్రస్ట్ లోగుట్టు, దీని గురించి కూడా, ఎందుకంటే అది ఎప్పుడూ లేనంత దారుణమైన వివాదం అది. ఇక ఆన్లైన్ దర్శనాలు, ఆఫ్లైన్ దర్శనాలు, విఐపి దర్శనాలు, వీటి కేంద్రంగా కూడా కొన్ని ప్రశ్నలు, అలాగే కొన్ని సలహాలు అందించడం జరిగింది. ప్రాంక్స్ పేరుతో లోపలికి కెమెరాలు తీసుకువెళ్తా ఉన్నారు. తీసుకువెళ్ళిన వాళ్ళు హిందువులు కూడా కాదు, ఒక ముస్లిం అని తేలింది. మరి రేపొద్దున ఇలాంటివి ఇంకేదన్నా జరిగితే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? అంతే కదా. సో లోపలికి కెమెరా వెళ్ళిందంటే రేపొద్దున ఇంకొక పేలుడు పదార్థం కూడా వెళ్ళొచ్చు. ఒకే ఆధార్ కార్డుతో 10ల కొలది సుప్రభాత సేవ టికెట్లు కూడా ఈ మధ్యనే నిన్నటి న్యూసే, అది ఎవరో కొనుక్కున్నారంట, అది ఎలా సాధ్యపడింది. అలాగే 90 డేస్కి ఒకసారి మాత్రమే దర్శనం అనే నిబంధన ఉంది. అంతకుముందు 180 రోజుల పాటు ఉంటే ఆ తర్వాత 90 డేస్కి కుదించారు. 90 రోజులకు ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి ఆ కొండ మీదకి, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి లేదు. ఇన్ని రకాలైన నిబంధనల, ఇన్ని షరతుల, అంటే మన శ్రీవారిని మనం దర్శించుకోవడానికి నాకు తెలిసి బ్రిటిష్ హయాంలో కూడా ఇన్ని రూల్స్ ఉండవేమో. అసలు ప్రపంచంలో ఏ మతానికి ఇట్లాంటి దరిద్రాలు లేవండి, మనకు మాత్రమే పెట్టారు. ఏమన్నంటే భక్తుల తాకిడి ఎక్కువైపోవటం వల్ల సామాన్యులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఏంటంటే టీటీడీ అనేది ఈ విఐపి సేవలు మానుకుంటే స్వామివారి దర్శనం అద్భుతంగా చేయించవచ్చు. అవును, ఇది గత 5 ఏళ్లలో అయితే ఇంకా ఎక్కువగా సాగింది. ఎగ్జాక్ట్లీ. సో వీటి కేంద్రంగా మీరు చేసిన కొన్నింటిలో మార్పులు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా వచ్చాయండి. ఒకటేంటంటే నిన్న టీటీడీ అధికారులు మళ్ళీ తిరుచానూరులో సైతం ఈ దాడులు చేయటం జరిగింది, షాపులపైన రైడ్స్ చేయటంతో పాటు వాళ్ళందరినీ కూడా ఇచ్చేసి షాప్స్లోంచి ఈ సిగరెట్లు, గుట్కాలు వీటన్నిటిని కూడా తీపిచ్చేయటం జరిగింది. ఖచ్చితంగా మన పోరాటం అనేది ఫలితం ఇస్తూనే ఉంది. అయితే ఈ పోరాటం ఈరోజు కొత్తగా మొదలుపెట్టింది కాదు, టీడీపీ వచ్చిన తర్వాత గత 8 ఏళ్ల నుంచి మనం చేస్తూనే ఉన్నాం వివిధ అంశాల మీద. అయితే ఈ అంశాల గురించి మాట్లాడేటప్పుడు పత్రిక యొక్క భాష గురించి కూడా ఒకటి మాట్లాడుకోవాలి. నిజంగా టీటీడీ అధికారులు అంటే ఒకటి, వాళ్ళు పని చేయరు, వాళ్ళు ఏదో ఒక మూస ధోరణిలో వెళ్ళిపోతూ ఉన్నారు. సరే, ఇటువంటి వాళ్ళు కష్టపడి క్షేత్రంలోకి వెళ్ళి రిస్క్ చేసుకొని మరీ తట్టి లేపినప్పుడు వాళ్ళ బాధ్యతలు వారికి గుర్తొచ్చి వాళ్ళ విధులు వారు నిర్వర్తించే టైంలోన ఈ పత్రికా భాష అనేది ఒక ప్రధానంగా సమస్యగా మారింది. చాలా అసలు వీళ్ళకి ఏ భాషలో సమాధానం చెప్పాలో ఈ పత్రికా భాష వాళ్ళకి. టీటీడీ అధికారుల అత్యుత్సాహం అంట, అంటే వాళ్ళు కరెక్ట్గా పని చేస్తే అత్యుత్సాహం అనే శీర్షిక ఎవరైనా పెడతారా బుర్రన్నోడు? ఇది ఏ పనికిమాలిన పత్రిక, మరి ఏదో బొకడా పత్రిక అంతే. పొగాకు ఉత్పత్తులు సీజ్ చేయడంపై తిరుచానూరు వ్యాపారుల ఆగ్రహం. అంటే దాని అర్థం ఏంటంటే పొగాకు ఉత్పత్తుల్ని అక్కడ స్వేచ్ఛగా వదిలేయాలన్నా, అమ్ముకోవడానికి లేకపోతే దాన్ని కన్జ్యూమ్ చేయడానికి. బహుశా ఇది రాసిన వాళ్ళకి అక్కడ ఏదైనా షాపులు ఉండొచ్చు, మరి ఏమన్నా ఆ షాపుల నుంచి కూడా ఇట్లా అయ్యి ఉండొచ్చు. మాంసము, పొగాకు విక్రయాల నిషేధంపై ముందస్తుగా నోటీసులు కూడా ఇవ్వకుండా టీటీడీ అధికారులు సరుకు స్వాధీనం చేసుకోవడం తిరుచానూరులో విమర్శలకు దారితీసింది. అంటే ఇప్పుడు ఏంటండి నోటీసులు అంటే, ఇప్పుడు గుడి బయట మాంసము, సిగరెట్లు అమ్ముతూ ఉంటే మీకు 4 రోజులు టైం ఇస్తున్నాం, ఈ 4 రోజులు అమ్ముకుని 4 తర్వాత ఆపేయాలని చెప్పేసి పర్మిషన్ ఇవ్వాలి. అలాగే ఉంది. ఏం అంటే పక్కాగా వీడు రాసినోడైతే ఎవడైనా సరే, ఎవడో కానీ మొత్తానికి బాగా ధర్మం పట్ల విశ్వాసం ఉన్నాడే. ఇది మళ్ళీ చూడండి వార్తలు. వారం రోజుల క్రితం హిందూ సంఘాలు తిరుచానూరులో మాంసం, పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో మాంసం, పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా మాడ వీధుల్లో వ్యాపారులకు అవగాహన కల్పించాలని పంచాయతీ ఈవోకి టీటీడీ విజిలెన్స్ అధికారులు సూచించినట్లు సమాచారము.
తర్వాత పంచాయతీ సిబ్బంది మాడ వీధులు, ఇది గుర్తుపెట్టుకోండి, పంచాయతీ అధికారులు మాడ వీధుల్లో ఉన్న షాపుల వద్దకు వెళ్ళి సిగరెట్టు బీడీలు విక్రయించరాదని చెప్పారు. పంచాయతీ నుండి నోటీసులు ఇచ్చి స్థానిక వ్యాపారులకు అవగాహన కల్పించాక పొగాకు ఉత్పత్తులపై నిషేధం అమల్లోకి తెచ్చి ఉంటే బాగుండేది. అలా కాకుండా టీటీడీ ఎస్టేట్ విభాగంలో తహసీల్దార్ లలితాంజలి, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, పంచాయతీ అధికారులు బుధవారం ఉదయం ఆలయ మాడవీధుల్లోని దుకాణాల్లో తనిఖీలు చేశారు. దుకాణాల్లో ఉన్న సిగరెట్లు బీడీలు వెలుపల వేసి మూట కట్టి శ్రీవారి సేవకుల ద్వారా విజిలెన్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు. దీంతో దుకాణదారులు అక్కడికి ముందస్తు సమాచారం లేకుండా అంగళ్లలో సరుకుని ఎలా తీసుకెళ్తారంటూ గట్టిగా ప్రశ్నించారు. అంటే హిందూ సంఘాలుగా మేము వెళ్ళి పోరాటం చేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు యాక్టివ్ అయ్యారు, పత్రికల్లోనే రాశారు. యాక్టివ్ అయిన తర్వాత ఏంటి, చేసేదే తప్పుడు పని. అది ఎక్కడ మాడవీధుల్లో డైరెక్ట్గా, గ్రామంలో మరో చోట అయితే వేరు. సాక్షాత్తు గుడి మాడవీధుల్లోనే ఇలాంటి దౌర్భాగ్య పనులు చేస్తూ ఉంటే దానికి ఇంకా టైం ఇవ్వాలి. ఇట్లాంటి కోరటం ఎంత దారుణం అండి. మాంస వంగళ్ళకి ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు, ఈ సిగరెట్టు షాపులు వీటన్నిటికీ కూడా నోటీసులు ఇవ్వాలా? సో ఇలాంటి వాళ్ళని ఏమనాలనేది మీరే కామెంట్స్ రూపంలో చెప్పండి. ఎగ్జాక్ట్లీ. లడ్డూల విషయంలో కూడా చూసుకున్నట్లయితే గతంలో లడ్డు నాణ్యత గురించి కూడా మనం ఈవో గారి దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. దాని మీద ఈవో గారు తనిఖీ చేయడంతో పాటు గతంలో ఏదైతే ఆరోపణలు వచ్చినాయో లడ్డు మినిమం 160 గ్రాముల నుంచి 190 గ్రాముల మధ్య ఉండాల్సింది, అంత ఉండట్లేదండి అని చెప్పేసి చెప్పడంతో ఆ తనిఖీల్లో కూడా ఈవో గారు సూచనలు ఇచ్చారు. 160 నుండి 175 గ్రాముల బరువు ఉండేలా చూసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పారు. దాంతోపాటు వాటి నాణ్యతను కూడా మార్చాలని చెప్పారు. హిందూ సంఘాలుగా మనం ఇన్ని పోరాటాలు చేస్తుంటే వీటన్నిటి గురించి మాట్లాడకుండా ఒక్క వార్త గురించి వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. సరే, ఒక్క వార్త గురించి హైలైట్ చేసిన దానికి ఇప్పుడు మనం 100 వార్తలు చూపిస్తాం. మరి వాటన్నిటి మీద ఏం యాక్షన్స్ తీసుకుంటారో దాని గురించి కూడా, అవన్నీ కూడా ఇలాగే ఫేక్ అని బయటకు వచ్చి ఎస్ ఇదిగో ఈ అంశం ఫేక్, ఇది ఫేక్, ఇది ఫేక్ అని వాళ్ళు నిర్ధారణ చేయాలి, బాధ్యత నిరూపించుకోవాలి, ఫేక్ అని నిరూపించాలి వాళ్ళు. దాంతోపాటు ఈ ఆరోపణల్లో ఏదైతే ఒకటైనా ఫేక్ అని నిరూపించలేకపోతే ఒకటైనా సరే అట్లాంటి వాటి మీద కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టాలి, చర్యలు తీసుకోవాలి. అవును. సో ఇది భక్తుడిగా మన బాధ్యత, అధికారులుగా అది వారి బాధ్యత. అంతే. ప్రశ్నించడం మొట్టమొదటిగా చిన్న చిన్న ఇష్యూస్ అన్ని తీసుకుంటూ వెళ్దామంటే, చిన్న చిన్న ఇష్యూస్ అని టీటీడీ అంటే ప్రతిదీ పెద్దదే. ఒక్కసారి ఇది చూస్తున్నారు కదా, ఈ ఆలయం వచ్చి తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయం. స్వామివారి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారి అన్నగారుగా చెప్పుకుంటారు. అండ్ మోర్ ఓవర్ రామానుజాచార్యుల వారు దగ్గరుండి కట్టించిన గోపురం కల ఆలయం ఇది 1000 సంవత్సరాల క్రితం. అలాంటి ఆలయంలో ఇక్కడున్న విగ్రహాలు ఒకసారి చూడండి. ఈ విగ్రహాలు కూడా ఇంకా క్లోజప్లో డీటెయిల్గా చూపిస్తాం. అటువంటి చోట ఈ రోజున విగ్రహాలు ఏమీ లేకుండా మొత్తం బోడిగుండు చెక్కినట్టుగా చెక్కేశారు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎలా ఉండే గోపురాన్ని మొత్తం చెక్కేసి విగ్రహాలు అనేవి ఏవీ లేకుండా చేశారు. ఇలా ఉండేవి కదా ఇట్లా ఈ విగ్రహాలండి. ఈ విగ్రహాల యొక్క కంప్లీట్ లిస్ట్ చూస్తే నరసింహస్వామి, వరాహస్వామి, నారాయణ స్వామి, వైకుంఠ నారాయణ స్వామి, అగ్ని, నిరుతి, ఈశానుడు, వాయువు, దేవేంద్రుడు, యముడు, కుబేరుడు, వరుణుడు అంటే అష్టదిక్పాలకులు, వేణుగోపాల స్వామి, గరుత్మంతుడివి 4 మూర్తులు ఉండేవి. ఆ తర్వాత గోపుర తాంగివి 4 మూర్తులు, 4 మూల 4 ఉంటాయి. గోపుర తాంగి అన్నీ తీసేసి బంగారు తాపడం చేస్తాము అని చెప్పేసి వాళ్ళు పని మొదలు పెట్టారు. 100 కిలోల బంగారంతో. ఇక రాగి అయితే లెక్కే లేదు, దాదాపు కొన్ని 1000 కేజీల పైన 4 టన్నుల రాగి పేరుతో కాంట్రాక్ట్ క్రియేట్ చేయాలి, దాంట్లో అక్రమం చేయాలి అనేలాగా ఉంది. అయితే దీనిలో 50 కేజీలు స్కామ్ అయిపోయింది. 100 కేజీల బంగారంలో 50 కేజీలు స్కామ్ అయ్యిందని మన ఆరోపణ. మేము ఆరోపణ చేయటం మాత్రమే దీని మీద కోర్టులో కూడా ఫైట్ చేస్తున్నాం. అయితే బంగారం స్కామ్ కంటే ముందు అసలు విగ్రహాల విషయం చూసుకుందాం. ఇప్పుడు ఆలయాలు అంటే హిందూ ఆలయాలకి చారిత్రకత ఇంపార్టెంట్ అండి, బంగారు తాపడం ఇంపార్టెంట్ కాదు. ఈ చారిత్రకతని కాపాడాల్సిన వీళ్ళు ఈ చారిత్రక విగ్రహాలన్నింటిని తొలగించి వాటి ప్లేస్లో వీటిని హాలోగా బంగారు విగ్రహాలు చేస్తామని చెప్పేసి పెట్టారు. ఎవరు అడిగారు బంగారం వీళ్ళని? అంటే టీటీడీ అకౌంట్లో బంగారం ఉంటే ఆ బంగారం పుచ్చిపోతుందా? లేదుగా. కాదు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఈ విగ్రహాలన్నీ తొలగించి గాలిలో విగ్రహాలు పెట్టడం ఏమిటి? ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా గర్భాలయంలో ఏదైతే శయనమూర్తి ఉంటారో ఆ శయనమూర్తి రూపాన్ని గోపురం పైన పెట్టడం జరిగింది. వీటన్నిటి మీద మేము కోర్టులో ఫైల్ చేసాం, ఫైట్ చేస్తున్నాం. మరి ఇప్పటికైనా టీటీడీ ఈ 50 కేజీలు స్కామ్ అయింది అంటున్నారు. దీని వెనక నిజాలు ఏమిటి అని చెప్పేసి ఒక విచారణ కమిటీ అన్న వేసిందా? లేదుగా. పోనీ ఈ బంగారపు తాపడం పనులు చేస్తున్న మహాఘనులు ఎవరు అనేది కూడా మేము ఒకసారి మనం చూపించాలండి మన వాళ్ళకి. ఇప్పుడు అంటే చెప్తాను, నమ్మట్లేదు కదా. టీటీడీలో ఎవరు ఒక థామస్ అనేవాడికి ఇచ్చారు అనగానే థామస్ అని వాళ్ళు ఖండిస్తూ శ్రీ థామస్ అని యాడ్ చేశారు. శ్రీ థామస్ అని గౌరవనీయుడు అనుకుంటా. శ్రీ థామస్ గారు ఎవరు లేరు అని చెప్తాను. మేము ఓన్లీ థామస్ అన్నాం,
అది టీటీడీ ఖండిస్తూ వాడు ఉన్నాడో లేడో సెకండరీ అండి. థామస్ లేకపోతే ఇంకో ఎడిసన్ ఉంటాడు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఈ వ్యక్తి ఎవరైతే మనం పట్టుకుని కనిపిస్తా ఉన్నామో వీడు ఎవరంటే ఒక ముస్లిం వ్యక్తి. వీడితో పాటు ఇంకొకడు కూడా ఉన్నాడు, వీళ్ళ బావ. వాడు వీడు కలిపి టీటీడీ గోవిందరాజస్వామి వారి ఆలయ బంగారం తాపడం వర్కులు చేస్తూ ఉన్నారు. వాళ్ళని టీటీడీ కాంపౌండ్లో, ఎక్కడైతే ఆ మలం పని చేసే కాంపౌండ్ ఉంటుందో ఆ మలం పని చేస్తున్న కాంపౌండ్లో రెడ్ హ్యాండెడ్గా పట్టించడం జరిగింది. అంతేకాదు వీళ్ళు అక్కడే కూర్చుని గుట్కాలు తింటాం, సిగరెట్లు తాగుతున్న వీడియోస్ కూడా ఇచ్చాం మనం అప్పట్లో టీటీడీ అధికారులకి. అండ్ ఇక్కడ మీరు అడ్డుకోవడం కూడా చూస్తూ మీరు అతన్ని వెళ్ళిపోకుండా పట్టుకున్నది కూడా కనపడతా ఉంది. ఇక్కడ లలిత్ కుమార్ గారే ఆ రోజు వెళ్ళిపోతా ఉంటే మీరు పట్టుకుంటున్నారు, ఆపుతున్నారు. ఎక్కడికి పోతున్నారు? ఆ రోజు టీటీడీ అధికారులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నామని చెప్పి పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లారు. మరి వీడి మీద వీడి బామ్మర్ది మీద ఇప్పటి వరకు ఏమన్నా కేసు పెట్టారా? ఎందుకంటే 50 కేజీల స్కామ్ అయ్యిందని చెప్పిన తర్వాత ఆ స్కామ్లో ప్రధాన పాత్రధారులు వీళ్ళిద్దరు కనపడుతున్న వాళ్ళు. మరి వాళ్ళిద్దరు అన్య మతస్థులేగా. మరి ఒక్క థామస్ పేరే తీస్తున్నారు, అది అబద్ధం అని చెప్పారు. శ్రీ థామస్ పేరు ఒక్కటే అబద్ధం అని చెప్పారు. మరి వీళ్ళిద్దరు కథ ఏంటి? దాన్ని ఇది ఎవిడెన్స్తోనే ఇచ్చాం మనం, ఫేక్ న్యూస్ కాదు కదా. మరి దీని మీద విచారణ చేయాలిగా, ఫేక్ అబద్ధం నిజమో తేల్చే ముందు చేయలేదు. సో మరి ఇట్లాంటి వాళ్ళందరి మీద ఎవరు యాక్షన్ తీసుకోవాలి సార్? వీళ్ళని కూడా బెదిరించడం. మన ఎందుకు బెదిరిస్తారో తెలుసా? యాక్చువల్లీ భరతవర్షాల్లో మనం టీటీడీ విజిలెన్స్ అధికారి శివశంకర్ రెడ్డికి సంబంధించిన ఒక ఆడియో, భక్తులతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, భక్తులతో ఏంటి నాతోనే ఎంత అబ్సర్డ్గా మాట్లాడుతున్నాడు, ఎంత రూడ్గా మాట్లాడుతున్నాడు అనేది ఆడియో రిలీజ్ చేసేసాం. ఆడియో రిలీజ్ చేసిన కడుపు మంటతో అనుకుంటే బహుశా దొరక్క ఒక్కదానిలో మనం ఏదో దొరికామనుకుని దాన్ని అట్లా ప్రచారం చేస్తున్నారు. మనకంటే సరే ఒకవేళ అది ఫేక్ న్యూసే అనుకుందాం, అక్కడికి 4 రోజుల ముందు 99 టీవీలో వచ్చింది ఒక బిగ్ డిబేటే జరిగింది, ఎవరి థామస్ అనే శీర్షికన. ఇప్పటికీ అది మీరు కావాలంటే లైవ్ లో చూడొచ్చు, మీకు అది స్క్రీన్ షాట్స్. ఈవెన్ మనం కూడా మన భరతవర్షాల్లో ఆ వీడియోని డిలీట్ చేయట్లేదు. ఎందుకు చేస్తాం? అనుమానాలే మీరు నివృత్తి చేయాల్సిన బాధ్యత. చేయాలంటే 12 కిలోల బంగారం గిఫ్ట్ గా ఇవ్వడం అంటే ఎన్లిస్ట్ డిమాండ్ ఆన్ టీటీడీ లడ్డు కాంట్రాక్టర్ థామస్ అని ఉంటుంది ఇక్కడ. దీంతో పాటుగా మీరు ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది, ఇది ఆల్మోస్ట్ 8 days బ్యాక్ వీడియో, మనం పెట్టింది 3 days బ్యాక్. సో ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పుకోవాలని చెప్పాలి. సో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వెంకన్నతో పెట్టుకుంటే గుండు కొట్టించేస్తాడు, 7 కొండల మీద థామస్కు పని ఏంటి వైఎస్ జగన్ అని చెప్పి 99 టీవీలో బిగ్ డిబేట్. ఇది ఆల్మోస్ట్ 11 గంటల 54 నిమిషాలు, అంటే 12 గంటల. అసలు అర్థం కాని టాపిక్ ఇక్కడ ఒకటి ఉందండి. ఈ కాంట్రాక్ట్లు ఏవి కూడా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చిన కాంట్రాక్ట్లు కాదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ధర్మారెడ్డి ఈఓగా ఉన్నప్పుడు, సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు ఇచ్చిన ఇవి, లేదు అంటే కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు ఇచ్చినవి. ఇప్పుడుకి వాటి గురించి మేము ఆరోపణలు చేస్తా ఉంటే వీళ్ళకి ఇప్పుడు ఎందుకు వైఎస్ జగన్ కాపాడటానిక, సుబ్బారెడ్డిని కాపాడటానిక, ధర్మారెడ్డిని కాపాడటానిక, కరుణాకర్ రెడ్డిని కాపాడటానిక? అసలు వీళ్ళు ఉన్నది హిందువుల్ని వారి యొక్క మనోభావాల్ని కాపాడడానిక, లేకపోతే ఏంటో నాకే ఇప్పుడు వీళ్ళ తప్పులను ఒకసారి మనం మాట్లాడుకోవాలండి. టీటీడీ అధికారులు గతంలో మీరు చూసినట్లయితే శ్రీవారి ఆలయ మహాద్వారం ప్రాకారం పైన కలశాలు పెట్టారు. అయితే దురదృష్టవశాత్తు ఆ కలశాలు సిలువాకారంలో కనపడుతున్నాయి లైట్లు వేసినప్పుడు. దాంతో రాజశేఖర్ అనే ఒక కుర్రాడు దాన్ని ఎలివేట్ చేస్తే ఆ రాజశేఖర్ మీద కేసు పెట్టడమే కాకుండా 15 రోజులు అతన్ని జైల్లో పెట్టించారు. అతనికి అప్పుడు న్యాయ సహాయం కూడా మనం అందించాం. అయితే ఇప్పుడు ఆ 15 రోజుల్లో అతను అరెస్ట్ చేయడం మాత్రమే కాదు, ఆరోపణ ఫేక్ అని చెప్పి కేసు పెట్టించేసి గంట తర్వాతే టీటీడీ అధికారులు ఆ కలశాలను తొలగించి మరో కలశాన్ని పెట్టారు. అంటే వాళ్ళకు కూడా ఓహో ఈ దూరానికి అలా కనిపిస్తుంది కాబోలు అనే కదా. మరి అతను కూడా అంతే పొరపాటు పడి అయ్యో మా క్షేత్రానికి ఎందుకు ఇటువంటి గతి పట్టాలి అని అంత ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడితే అతన్ని 15 రోజులు కేసు పెట్టి జైల్లో పెట్టడం, ఇప్పటికీ ఆ కేసు కోసం అతను తిరగాల్సి రావటం. ఇదేంటి టీటీడీ అధికారులు హిందువులకి సౌకర్యాలు కల్పించడానికి, హిందువుల మనోభావాలు కాపాడటానికి, క్షేత్రాన్ని కాపాడటానికి ఉన్నారా, లేకపోతే భక్తుల్ని వేధించడానికి ఉన్నారా? అండ్ మన ప్రశ్నలు కూడా టీటీడీ అధికారుల మీద, తిరుమల తిరుపతి దేవస్థానము లేకపోతే శ్రీవారి మీద కాదు. మనం ఎప్పుడు శ్రీవారి భక్తులుగానే స్పందిస్తూ ఉన్నాము, ఒక హిందువుగా ప్రశ్నిస్తూ ఉన్నాం తప్ప ఇక కొంతమంది మారుస్తూ ఉన్నారు, హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారు. అంటే ఇది మరి ఇదేం చూద్దామో మనకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఇక్కడ ఒకటి మనం గమనించాలి సార్, శ్రీవారి ఆలయం కానీ టీటీడీ కానీ ఈ రోజుకి కూడా ఆర్టీఐ పరిధిలో లేదు. ఏం జరుగుతుంది అని తెలుసుకునే హక్కు మీకు నాకు లేదు. మరి ఎవడుకుంది? అంటే రాజకీయ నాయకుల ద్వారా దొడ్డిదారులు పదవుల్లోకి వచ్చి కూర్చున్న బోర్డు మెంబర్లకి, లేకపోతే అధికారపు అండదండలతో ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్లు చేయించుకుని డెప్యుటేషన్ల మీద అక్కడికి వచ్చి కూర్చునే అధికారులకి, వీళ్ళకి మాత్రమే ఉంటుందా?
ఒక సగటు భక్తుడిగా మనం డబ్బులు వేస్తే ఆలయం నడుస్తుంది కదా, ఆ డబ్బులు వేసే మనము ఇక్కడ ఏం జరుగుతుందని అడిగే హక్కు మనకు లేదు అంటే అది ఎంత దారుణం అసలు. అదే కదా. ఇలాంటప్పుడు కదా ఇట్లాంటి అనుమానాలని వార్తల్ని నమ్మి మనం కూడా మాట్లాడాల్సిన పరిస్థితి కలుగుతుంది. అన్నిటికంటే అత్యంత దారుణమైన విషయం, స్వామివారిని దర్శించుకోవాలి అంటే 10,000 రూపాయలు టికెట్. అయ్యో, శ్రీవాణి పేరుతో జరిగిన అక్రమం ఇప్పటికీ జరుగుతుంది. సో 10,500 రూపాయలు ఒక పర్సన్కి కట్టాలి స్వామివారిని దర్శించుకోవాలి అంటే ఎన్ని లక్షల మంది ఆయన మీద ప్రేమతో, స్వామి మీద ప్రేమతో కట్టారు, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, దాని గురించి కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే దాని గురించి ఒక విషయం సార్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ప్రచారంలో ఉంటూ తిరుపతి వెళ్ళినప్పుడు శ్రీవాణి ట్రస్ట్ గురించి స్వయంగా ఆయనే మాట్లాడారు. మరి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరి శ్రీవాణి ట్రస్ట్ గురించి మన దగ్గర కొన్ని విషయాలు మనకు తెలుసు, వాళ్ళకి ఇంకా ఎక్కువ విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది, తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరి దాని మీద ఎంత త్వరగా విచారణ చేస్తారు, ఎవరెవరిని బాధ్యుల్ని చేస్తారు, అందులో పెద్ద తలకాయలని బాధ్యుల్ని చేసి కింద నుంచి సపోర్ట్ ఇచ్చిన పిల్లర్స్ని వదిలేస్తారా, మరి ఏం చేస్తారనేది వాళ్ళకే తెలియాలి. చూడాలి. కానీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అనేది కూడా ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా. శ్రీవాణి ట్రస్ట్ మాట్లాడుతున్నా, నాకేం వ్యతిరేకం కాదు. భగవంతుడి డబ్బు చాణక్యుడి కౌటిల్యుడి అర్థశాస్త్రంలో చాలా కీలకంగా రాసి ఉంటుంది. భగవంతుడికి సంబంధించిన డబ్బుని ముట్టుకున్నోడు నాశనం అయిపోతాడు, ఎవరు చేయొద్దు. శ్రీవాణి ట్రస్ట్ గురించి మీకు నేను అకారణంగా మాట్లాడుతున్నానని కొంతమంది పెద్దల భావన. వైవి సుబ్బారెడ్డి గారు, నాకు మీరంటే అగౌరవం కాదు, ఇది మాకున్న రిపోర్ట్. మాకు 10,000 రూపాయలు మీ శ్రీవాణి ట్రస్ట్ కట్టి దానికి ఇంక అదనంగా ఇంకొంచెం 500, 2,000 కడితే 500 రూపాయలకే బిల్లు వస్తుంది. ఇది చెప్తా ఉన్నారు. శ్రీవాణి ట్రస్ట్ మీద మీరు సో ఇలా ఎవరికి లేదు అనుమానం చెప్పండి, పెద్ద చిన్న అంటే భక్తులకి ఉంది, రాజకీయ నాయకులకి ఉంది, అందరికీ ఉన్నటువంటి అనుమానాలు ఇవన్నీ. సో వీటి మీద స్పందించాలి కదా, ఖచ్చితంగా స్పందించాలి, విచారణ చేయాలి. అండ్ ఇంకోటి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఉంటుందండి, గతంలో సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న సమయంలో అంటున్నారు కదా, సుబ్బారెడ్డి గారు మీరంటే నాకు అగౌరవం లేదు అని, బట్ నాకు పూర్తి అగౌరవం ఉంది. ఎందుకు ఈ అగౌరవం అంటే, పాలక మండలి సమావేశం జరుగుతూ ఉంటే ఎవరో వచ్చేసి సుప్రభాతం టికెట్ ఎంత అంటే 120 రూపాయలు సార్, వై నాట్ 10,000, తోమాల సేవ ఎంత అంటే 240 రూపీస్ అంటే వై 240 రూపీస్, వై నాట్ 20,000 అని చెప్పేసి. అంటే భక్తులు కలిగిన వాళ్ళే వస్తారు కదా అని చెప్పేసి దోచుకున్నోని దోచుకోండి అని చెప్పేశారు. మరి ఇప్పుడు ఆ దోచుకోమని ఆ రోజున ఎందుకు అంత ఆలోచన వచ్చింది వాళ్ళకి, దోచుకోమని చెప్పాలని చెప్పేసి? అంటే హిందువులు ఎవరో ప్రశ్నించరు కాబట్టి, పైగా మనలాంటి వాళ్ళు మధ్యలో వచ్చి ప్రశ్నిస్తుంటే మన మీద కేసులు పెడతామని బెదిరిస్తూ ఉంటారు. ఒక్కసారి శ్రీవాణి ట్రస్ట్ గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, శ్రీవాణి టికెట్ ఒకసారి చూపించండి. ఇది శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన డొనేషన్ తాలూకు అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ అండి. ఇది ఒకసారి చూడండి. చాలా మందికి ఫస్ట్ శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏంటో తెలియదు కదా. శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ ఏమంటున్నారు? శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్. ఈ ట్రస్ట్ యొక్క ఫండమెంటల్స్ ఏంటనేది మనం మాట్లాడదామండి. దానికంటే ముందు ఒకసారి ఇక్కడ చూడండి, ఒక దాత ఎవరో ఒక 2 టికెట్లు కొనుక్కుని వెళ్ళటం జరిగింది. ఒక్కొక్కరికి 10,000 లెక్కన 20,000 రూపాయలు. దానిలో 50% టువర్డ్స్ జనరల్ డొనేషన్ అండ్ 50% టువర్డ్స్ కార్పస్ డొనేషన్ అని చెప్పేసి పెట్టారు. అంటే జనరల్ డొనేషన్, కార్పస్ డొనేషన్ అని చెప్పేసి ట్రస్ట్ దానికి 2 అకౌంట్లు ఇంత చేసి ఈ 2 అకౌంట్లు పెట్టారు కదా. ఈ 2 అకౌంట్లో ఈ 10,000కి కానీ ఈ 10,000కి కానీ టికెట్ ఇవ్వరు. ఈ 20,000 రూపాయలు డొనేషన్ ఇస్తే 2 టికెట్లు ఇస్తారు. ఆ 2 టికెట్లు మళ్ళీ చెరొక 500 పెట్టి మళ్ళీ కొనుక్కోవాలి. 500 రూపీస్కి మనకు 500 రూపీస్తో మాత్రమే మీరు దర్శనానికి వెళ్తున్నారు. ఆ దర్శనానికి 500 రూపీస్కి వెళ్ళటానికి వీళ్ళకి 15,000 రూపాయలు చొప్పున, ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున వీళ్ళకి మీరు డొనేషన్ ఇవ్వాలి. మీ దగ్గర బలవంతంగా గుంజుకుని దాన్ని డొనేషన్ అంటున్నారు అంటే ఇదేపాటి సేవ నాకు అర్థం కాదు. వసూలు బ్రిటిష్ టైంలో ఉండే బలవంతంగా పన్ను వసూలు చేసి దానికి డొనేషన్ అని పేరు పెట్టేసి మన చేతనే మనకి మాటలు ఇది చేస్తున్నారు. సో ఇంత చేసిన తర్వాత ఈ టికెట్లు రోజుకి ఎన్ని ఇస్తారు? ఈ రోజు కూడా క్లారిటీ లేదండి. స్టార్టింగ్ 2,000 అన్నారు, ఇప్పుడు 3,000 అవుతుందో 4,000 అవుతుందో కూడా క్లారిటీ లేదు. సంఖ్య పెరుగుతూ ఉంది. దీనివల్ల సామాన్య భక్తులు ఆందోళన ఇరుక్కుపోతా ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పూర్వం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ముఖ్యంగా. మరి కనీసం మొన్నటిదాకా దారుణం ఏంటంటే, ఇప్పుడు కూడా ఇంకా ప్రారంభం అయిందో లేదో నాకు తెలియదు. మొన్నటిదాకా క్యూ లైన్లో ఇచ్చే పాలు కానీ లేదంటే భోజన వ్యవస్థ కానీ అన్నీ ఆపేశారు కూడా.
మరి అవన్నీ పునరుద్ధరణ చేస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పటికీ కూడా నడకదారిలో వెళ్ళే భక్తులకి ఒక శ్రీవారి మెట్టు మార్గంలో దర్శనం టికెట్లు ఇస్తున్నారు తప్ప అలిపిరి మార్గంలో ఇంకా టికెట్లు ప్రారంభించాల. 3 days బ్యాక్ చేయాల్సిన అవసరం ఎంతైనా దాన్ని కూడా స్టార్ట్ చేయాలని మనం రిక్వెస్ట్ ఇవ్వటం జరిగింది ఈవో గారికి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చూడండి, శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్ అని చెప్పి ఈ డబ్బులతో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున నూతన దేవాలయాలు నిర్మిస్తామని చెప్పేసి అన్నారు. ఎన్ని దేవాలయాలు నిర్మించారు ఇప్పటిదాకా, ఒక్కొక్క దేవాలయానికి ఎంత కేటాయించారు, అసలు స్థూలంగా ఎంత నిధి వచ్చింది, ఎంత మిగులుంది, వీటన్నిటి మీద ఒక శ్వేతపత్రం విడుదల చేస్తారా? అసలు విడుదల చేసే అంత ఇది ఉందో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక్కొక్క శాఖ శ్వేతపత్రాలు విడుదల చేస్తారు. తీసుకొస్తే చరిత్రలో ఫస్ట్ టైం అడుగుతున్నాను, టీటీడీకి సంబంధించిన శ్వేతపత్రాన్ని విడుదల చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు, అసాధ్యము. పైగా మనలాంటి వాళ్ళు అనుమానించి అడుగుతూ ఉంటే మన అనుమానాలన్నీ దేనికండి? టీటీడీలో మీరేమైనా కాంట్రాక్ట్లు చేస్తారా, నేనేమన్నా కాంట్రాక్ట్లు చేస్తానా? లేకపోతే టీటీడీలో రోజు వెళ్ళి మీరు అన్నదానం తింటారా, రోజు లడ్డూలు అమ్ముకుంటారా? నేను తింటానా, నేను అమ్ముకుంటానా? ఆ క్షేత్ర ప్రాశస్త్యం ఏమో లేకపోతే ఆ పవిత్రత అలాగే ఉండాలి. రోజు వచ్చే సుమారు రోజు దర్శనం చేసుకునే 60,000 నుంచి 80,000 మంది భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిమిత్తం మనం అడుగుతున్నాం. ఇందులో మీ పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు, నా పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు. మరి అట్లాంటి వాటి గురించి అడుగుతుంటే సమాధానాలు చెప్పకుండా ఈ వార్నింగ్లు ఏంటి నాకు అర్థం కావట్లే. సరే, వార్నింగ్లు ఇచ్చినా కూడా సిద్ధపడిన తర్వాత ముందుకు వెళ్తాం ఎలాగో తప్పకుండా అండి. ఇక మనం మాట్లాడాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏంటంటే అంటే ఇంకా ఈ కేసుల గురించి చెప్పాలి కొంచెం. చెప్పండి. ఇప్పుడు మనం తప్పుడు ప్రచారం చేసామన్నారు, ఆధారాలతో సహా విజిలెన్స్ అధికారులను పిలిపించి చూపించాము. ఇన్నోవా ఇక్కడ చూస్తున్నారు కదా, జీసస్ సేవ్స్ దాసి బ్రదర్స్ నెంబర్తో సహా విజిలెన్స్ అధికారులకు ఇచ్చాం. నిజానికి టీటీడీలో ఇట్లాంటివి పట్టుకోవడం చాలా చిన్న పని. ఎందుకంటే ఈ వెహికల్ కింద టోల్గేట్ దగ్గర కంపల్సరీ ఎంట్రీ అవుతుంది. ఈ టోల్గేట్లో ఈ వెహికల్తో ఇట్లాంటి స్టిక్కర్స్తో వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల మీద కేసు పెట్టారా? 2, ఈ వ్యక్తుల్ని ఆ గేట్ నుంచి వదిలేసిన విజిలెన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలసత్వంతో సరిగా గమనించకుండా మరి ఆ విజిలెన్స్ వాళ్ళ మీద కేసు పెడతారా? అదే లేదు, లోకుగా ఉన్నోడిని కాకులు పొడుస్తాయి అని చెప్పేసి మనం హిందువుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన కంట్రోల్ చేయడం కోసం ఇది చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వెహికల్కి ముఖేష్ అనే పేరు, దానిపైన మేరీ అండ్ బాలయేసు విత్ క్రాసు వీళ్ళు వచ్చారు మరి కొండపైకి. ఈ వెహికల్ నెంబర్ కూడా మనం క్లియర్గా చూపించడం జరిగింది. ఇది లొకేషన్ కూడా చూడండి, ఓం నమో వెంకటేశాయ అని బోర్డు పెట్టుకుని, ఇది సిఆర్ఓ బ్యాక్ సైడ్ ఉన్న పార్కింగ్ సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ బ్యాక్ సైడ్ వచ్చిన వెహికల్ ఇది. నాకు చూడడానికి వేరే కన్ఫ్యూజ్ అవ్వచ్చు. జీసస్ అవన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వీళ్ళ వెహికల్ కూడా చూడండి క్లియర్గా, అది బ్యాక్ పార్ట్ మాత్రం చూపిస్తున్నాం మనం. ఈ వెహికల్ ఫ్రంట్ సైడ్ ఇది ఆవి మారియా అని చెప్పేసి రాసి క్లియర్గా ఇక్కడ పావురాలి బొమ్మలన్నీ కూడా వేసే ఉన్నాయి. ఈ మరియా ఎవరు? వెనకాల ఉన్న మరియాను ఏసి ఎవరు? మరి వాళ్ళు హిందూ దేవుళ్ళ, హిందూ దేవతలా? అంటే అంత మాత్రం కూడా అవగాహన లేని విజిలెన్స్లో పెట్టుకుని మరి ఛత్రపతి శివాజీ స్టిక్కర్ పీకేయాలి, ఆర్ఎస్ఎస్ స్టిక్కర్ ఉంటే పీకేయాలి అని ప్రచారం చేసే వాళ్ళని ఏమనాలి? ఇంకా మరి వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారా? తీసుకోరు. పోనీ ఇప్పటికే మనం కొంతమంది అన్యమత ఉద్యోగస్తుల్ని చూపించామండి. ఈ వీడియోలు బాగానే వైరల్ అయినాయి అప్పట్లో. ఇక్కడ చూడండి, ఈవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ టీటీడీలో ఉద్యోగస్తురాలు. ఆవిడ స్వయంగా చర్చిలో ప్రార్థన చేస్తున్న వీడియో ఫుటేజ్ తీసి ఓంకార్ గారు అప్పట్లో బయట పెట్టడం జరిగింది. పనిచేసేది టీటీడీలో ఒక ఉద్యోగిగా, జీతం ఇస్తున్నది మనము, కానీ అక్కడ విశ్వాసం వేరే. సో శ్రీవారి మీద విశ్వాసం లేకుండా శ్రీవారి ఆలయంలో పనిచేయడం అంటే అయ్యో, అసలు ఇంకొక ప్రార్థన ఉంది, ఆశీర్వాదం అనే అతను మరీ దారుణం. గుళ్ళో కూర్చొని నేను క్రైస్తవుడిని తెలిసి టీటీడీలో పనిచేస్తుంటే నన్ను ఉద్యోగంలో కాపాడుతున్నది నువ్వేనయ్యా, నా ఉద్యోగం పోకుండా అని చెప్పేసి అంటాడు. అది కూడా చూపిస్తుంది. ఇప్పుడు మనం ఆశీర్వాదం గారి ప్రార్థన చూద్దాం. దాంతోపాటు ఇంకొకసారి ఇంకొక ఈవిడ గురించి కూడా అందరికీ తెలియదు. ఈవిడ టీటీడీలోనే ఎంప్లాయీ. వీళ్ళందరూ మళ్ళీ ఏదో చిన్న చితక ఎంప్లాయీస్ అనుకుంటే మళ్ళీ పొరపాటు పడినట్టు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళే అందరూ ఏఈ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు దీనిలో. వాళ్ళకి ఎలా ఇచ్చారు ఉద్యోగాలు, ఎప్పుడు ఇచ్చారు అసలు? ఇదిగోండి వీడే అనుకుంటా. ఇదిగోండి ఇతను ఇంకొక వ్యక్తి. ఇతను కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగస్తుడిగానే ఉన్నాడు. ఇతను ప్రార్థన చేస్తా ఉన్నాడు చూడండి. ప్రతి పాపికి సాతానుడే మొదటి పురుషుడు. ఏదైనా తోటలో వాడు వచ్చాడు, మన ఆదిమ తల్లి అయిన అవ్వను మోసపరిచాడు, పాపములో పడచేశాడు. అక్కడ నుంచి మానవ వినటానికి రోత పుడతా ఉంటుంది కొన్ని. ఇక ఈవిడ చూడండి, ఈవిడ టీటీడీలో ఏఈగా ఉన్న స్టాఫ్ నర్సు ఏఈ ఉంది. ఆవిడ చాలా రోజులు అయింది కదా, పేరు మర్చిపోయాను. ఈవిడ స్వయంగా ఒక చర్చ్ నడిపిస్తూ ఉన్నారు, చర్చ్ ఓన్ చేస్తున్నారు. ఆవిడ చర్చ్లో కూర్చుని అందరికి పిల్లలకి నేర్పిస్తున్నారు. చూసారు ఈవిడ గురించి. ఈవిడ టీటీడీ ఎంప్లాయీ. మరి
వీళ్ళందరి మీద ఏం చర్యలు తీసుకున్నారు. అండ్ అసలు ఎంప్లాయీ వీళ్ళందరూ ఇప్పటికీ ఉద్యోగాలు కొనసాగుతున్నారా? అందరూ కొంతమంది రిటైర్ అయిపోయారు కూడా. మనం కేసు వేసిన తర్వాత రిటైర్మెంట్లోకి వచ్చిన ఆశీర్వాదం గారు ఏం మాట, నా జీవితంలో నా ఉద్యోగమును నువ్వు కాపాడుకుంటూ వస్తుంది. నా జీవితమును నా ఉద్యోగమును కాపాడుకుంటూ వస్తున్న యేసయ్య అంట. మళ్ళీ ఒకసారి వినండి, మళ్ళీ ఆధారాలు అడిగే బ్యాచ్లు మన చుట్టూనే ఉంటారు కామెంట్లో. జీవితంలో నా ఉద్యోగమును నువ్వు కాపాడుకుంటూ వస్తుంది. ఏమి ఇచ్చి నిర్వహణ తెచ్చుకోగలనా తండ్రి, ఏమి లేని వారిని ఎక్కువ తీసుకుంటే ఆడదాను. ఏమిచ్చి రుణం తెచ్చుకుంటాడని అడుగుతున్నాడు. ఏమిస్తాడు? ఇక్కడ సంపాదించుకున్న అక్కడ దశం భాగం ఇచ్చి రుణం తెచ్చుకుంటాడు. శ్రీవారిని ద్వేషించినా ప్రేమించినా ఆయన అనుగ్రహంతో వచ్చినటువంటి జాబ్ అది. కనీసం ఆ భావనే లేదు కదా వీళ్ళకి. లేదు, కానీ చెప్తున్నా అంటే మనం అన్నం పెడితే సొన్నం పెట్టే రకాలు అన్నట్టు. మనం ప్రసాదం పెడితే చిచ్చిచ్చి మేము హిందువుల డబ్బు ముట్టుకోము, హిందువుల ప్రసాదం ముట్టుకోము అనేవాడు హిందూ దేవాలయం డబ్బులు తీసుకుని దానిలోంచి దశం భాగాలు తీసుకెళ్ళి చర్చల్లో ఇచ్చుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి సంబంధించిన ఆధారాలు ఇస్తే, ఇలాంటి వాళ్ళ మీద మనం కోర్టులో మన డబ్బులతోటి మనం ఫైట్ చేస్తూ ఉంటే, వీళ్ళని కాపాడటం కోసం మనకు వ్యతిరేకంగా సీనియర్ అడ్వకేట్స్ని పెట్టి ఫైట్ చేస్తుంది ఎవరో తెలుసా అండి? శ్రీమాన్ టీటీడీ. సో మన డబ్బులతోనే మనల్ని కొడుతూ ఉన్నారు. ఇంకా మీరు కూడా ఇప్పుడు లలిత్ కుమార్ గారు కూడా ఇదేమి మీరు ఇప్పుడు ఈ మధ్య చేసిన పోరాటం కాదు, నాకు తెలిసి దశాబ్ద కాలంగా నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఎన్నో కేసులను ఆయన ఎదుర్కొంటా ఉన్నారు టీటీడీ నుంచే. ఇది దౌర్భాగ్యకరమైన విషయం. దీంతో పాటుగా మీరు ఇటీవల చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశారు కదా, ముఖ్యమంత్రి గారిని. కలవటం జరిగిందండి. వారిని కలిసి మొత్తం అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సమగ్రంగా వివరణ ఇవ్వటం కూడా జరిగింది. మొన్న రీసెంట్ గా వారు కూడా తక్షణం స్పందించి సీఎం పేషెంట్ నుంచి అధికారులకు కాల్ చేయించడం జరిగింది. అధికారులు కూడా వెంటనే చలనం వచ్చింది. ఇందాక మీరు చూసిన వార్తాపత్రికలు కూడా దాని ఫలితమేనమాట. ఇంకా చెప్పాలి అంటే దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా టీటీడీ వెల్లడించింది. ఇప్పుడు ఏదన్నా టీటీడీ అధికారుల్ని మనం అప్లాజ్ చేయాలి అంటే, లేదా అడ్మినిస్ట్రేషన్ అప్లాజ్ చేయాలంటే ఇది ఒకటి ఉంది. అదొకటి తాజా అంటే ఇక్కడ చూడండి, టీటీడీ ఆలయ విభాగం తిరుపతి టీటీడీ సర్క్యులర్. ఉద్యోగులందరూ కూడా దుస్తుల కోడ్ అంటే ఇండియన్ డ్రెస్ మరియు తిలక ధారణను అనుసరించడం గురించి కొన్ని సూచనలు జారీ చేయబడ్డాయి. ఇకపై ఉద్యోగులందరూ కూడా డ్రెస్ కోడ్ పాటించాలి, తిలక ధారణ చేయాలి. అది కుంకుమ కావచ్చు, విభూతి కావచ్చు, బొట్టు ఏదైనా కావచ్చు, బట్ బొట్టు మాత్రం పెట్టుకోవాలి. వస్త్రం మీద కూడా దృష్టి పెట్టాలి. ఎక్కడికక్కడ ఆ బొట్టు, కుంకుమ, విభూతి లాంటివి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా అందుబాటులో ఉండే ఏర్పాట్లు కూడా టీటీడీ అధికారులు చేస్తున్నారు. ఉద్యోగులందరూ ఒకరినొకరు మరియు ఇతరులను తమకు అనుకూలమైనదిగా కలిసినప్పుడు గోవింద లేదా ఓం నమో వెంకటేశాయ అని పలకరించుకోమని సంబోధించమని. ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే ఒకటండి, ఇక్కడ మనలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు ఎవరన్నా అధికారిని బాబు నమస్కారం అంటే ఆయన గోవింద చెప్పండి అని అడగాలి. అలా రాని పక్షంలో వెంటనే వీళ్ళు ప్రశ్నించాలి, ఏంది నీ పలకరింపు ఏంటి అడగాలి. ఎందుకంటే 10 మంది ప్రశ్నిస్తారు అనుకున్నప్పుడే వాళ్ళలో జవాబుదారీతనం వస్తుంది. గోవింద అన్న పేరు పలికినంత మాత్రానే పాప ప్రక్షాళన కూడా అయిపోతుంది. వాళ్ళు తెలిసి తెలియక విధుల నిర్వహణలో కొన్నిసార్లు చేసే పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా మాసిపోయి సమసిపోయే అవకాశం ఉంటుంది అటువంటి నామ సంకీర్తన వల్ల. కాబట్టి ఏ మతస్థుడైనా అవని భక్తితో లేదా భక్తి లేకుండా అయినా సరే గోవింద ఓం నమో వెంకటేశాయ తలుచుకుంటే కొంతవరకు ఉపశమనం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇటువంటివన్నీ కూడా మనం ఖచ్చితంగా స్వాగతించదగినవి. తేదీ చూడండి 16/7/2024 అంటే 2 రోజుల క్రితం ఇవ్వబడిన సర్క్యులర్. వెంటనే జరిగిన ఒక మార్పు, మన పోరాట ఫలితం 100% చెప్తున్నాం కదా. హిందూ సంఘాల పోరాటానికి వాళ్ళు స్పందించడం అనేది ఖచ్చితంగా మనం స్వాగతిస్తాం. హిందువులు ఈ మాత్రం ఐక్యత కనబరిస్తేనే ఇంత ప్రతిఫలము, ఇంత మూమెంట్ స్టార్ట్ అయింది పాజిటివ్గా. అంటే అందరూ కూడా ఈ అనవసరంగా మనలో మనమే ఘర్షణ పడకుండా ఐక్యంగా ఇలాంటి పోరాటాల్లో భాగస్వామ్యం అయితే ఎవరు తోచిన రీతిలో వారు ఆటోమేటిక్గా ఎన్నో మనం సాధించవచ్చు. ఇక్కడ కొద్దిగా ఒక హిందువుల గురించి ఒక మాట చెప్పాలి సార్. చాలామంది ఏమంటూ ఉంటారంటే గతంలో నా మీదే విమర్శలు చేశారు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువ పోరాటం చేశారు, ఈ ప్రభుత్వం వచ్చాక తగ్గిపోయారు అని చెప్పేసి అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా మన పోరాటం స్థాయి గ్యాప్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. హనీమూన్ పీరియడ్ కూడా వదలకుండా మన పోరాటం మనం మొదలు పెట్టేశాం. అయితే ఇక్కడ ప్రతి హిందూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లలిత్ కుమార్ చేసే పోరాటం మీకు చిన్నది, చాలా తక్కువది అని మీకు అనిపిస్తే కనుక మీరు పెద్ద పోరాటాలు మీరు చేయండి. లలిత్ కుమార్నే కాదు, లలిత్ కుమార్ లాగా ఎవరన్నా చేసేవాళ్ళ దానిలో మీరు వాళ్ళ పోరాటం స్థాయిని తగ్గించాలనుకుంటే కనుక వాళ్ళ పోరాటం స్థాయిని తగ్గించడం కంటే వాళ్ళకంటే పెద్ద పోరాటం మీరు చేయండి. వ్యక్తిగతంగా దాడులు చేయడం కంటే ఆ వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకాస్త చేయండి. గత 10 ఏళ్ళుగా నేను ఎప్పుడు కూడా నేను ఇది చేశాను కాబట్టి ఇదే గొప్పది, నాలాగే మీరు చేయట్లేదు కాబట్టి అని నేను అనట్లా. కొంతమంది ఉంటారు, అంటే కొంతమంది ఏంటంటే మేము గోసేవ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు గోసేవ చేయాలంటూ ఉంటారు. ఇంకొంతమంది ఆలయాలు రక్షిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఆలయాలే రక్షించాలంటాడు. ఒకడు మత మార్పిడి
పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కడు అదే మత మార్పిడికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కడు మత మార్పిడికి వ్యతిరేకంగా పనిచేయాలంటాడు. ఎవరు ఏం చేసినా ధర్మం కోసం ఇతోధిక సాయం మాత్రమే. ఈ ధర్మం మొత్తాన్ని మనం ఒక్కళ్ళమే ఎవరూ ఎప్పటికీ కాపాడలేము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ పరిధిలో చేయండి. పక్కవాడి మీద విమర్శలు చేయటం మాత్రం మానుకోండి. ఎవరి పనులు చేసుకోండి. చేయటానికి ధర్మం కోసం చాలా పని మిగిలే ఉంది, మిగిలే ఉంటుంది కూడా ఎప్పటికీ. అవును. సో ఈ విధంగా మీరు కూడా మున్ముందు మీతో మేము కూడా మా వంతు మీడియా పాత్ర పోషిస్తాం. తప్పకుండా అండి. అండ్ ఇంకొక సంతోషకరమైన వార్త ఏమిటి అంటే టీటీడీ అధికారులు మాంసం దుకాణాలని మూపించింది. మనకి సాక్షాత్తు పంచాయతీ తిరుచానూరు పంచాయతీ సెక్రటరీ గారు ఫొటోస్ పెట్టడం జరిగింది. ఈ వ్యక్తి ఆ షాప్కి సంబంధించిన వ్యక్తి, అతన్ని పిలిపించి మాట్లాడటంతో పాటు ఈ కూర్చున్న వ్యక్తి కూడా అతని. ఇక్కడ మొన్న వీరు క్షేత్ర పర్యటన చేసినప్పుడు అక్కడున్న మాంసం దుకాణం దగ్గరికి వెళ్ళి వీళ్ళతో వాగ్వాదం చేసుకోవడం జరిగింది. కొంచెం ఎక్స్ట్రాలు కూడా మాట్లాడాడు, చాలా మాట్లాడాడు. సో అతన్ని పిలిపించి అక్కడ ఇదిగోండి మీరు ఇక్కడ చూడొచ్చు ఆ చిత్రాన్ని, మాంసం దుకాణాన్ని క్లోజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ సీజ్ చేసినట్టేగా, సీజ్ చేసినట్టండి. మళ్ళీ రీఓపెన్ చేస్తారు. ప్రస్తుతానికైతే సీజ్ అయిపోయింది. భవిష్యత్తు ఏం చెప్పలేము, ఎందుకంటే అధికారులు రాజకీయాలు చాలా ముడిపడి ఉంటాయి కాబట్టి మన అక్కడ ఉన్న స్థానిక హిందువుల్లో కూడా చైతన్యం ఉంటే ఇంకా ఇది సులభతరం అవుతుంది. అండ్ దీంతో పాటు ఇట్లాంటి షాప్స్ ఇంకా వేరే ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా రైడ్స్ చేసి మాంసం దుకాణాలతో పాటు సిగరెట్ గుట్కాలు ఇట్లాంటివన్నీ ఆపించిన అక్కడ వీజీఓ గారికి, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారికి, విజిలెన్స్ సిబ్బంది అందరికీ కూడా, ఆలయ సిబ్బంది అందరికీ కూడా మరొకసారి హిందూ సమాజం తరఫున ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాము. గోవింద గోవింద. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడాలండి. కొండపైన అందరి మీద అలాగే లోపాలు ఉంటే ఎత్తి చెప్తాం. 100% లోపాలు ఉంటే దానిలో తగ్గేదేలే అస్సలకే. ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరూ మన బెదిరిస్తూ ఉన్నారు కదా, మనం చేసింది ఎంతండి ఒక్క వార్త గురించే మాట్లాడుతున్నారు. అసలు విషయం ఇక్కడ ఉంది. అదేమిటి అంటే ఈ కొండపైన ఇది చూస్తున్నారు కదా, ఈ కన్స్ట్రక్షన్ ఏమిటని చాలా మందికి అనుమానం రావచ్చు. ఇది తిరుమలలోని గోగర్భన్ డ్యామ్ దగ్గర ఉన్న మఠాల వీధిలోని విశాఖ శ్రీ శారదాపీఠం వాళ్ళు కట్టుకుంటున్న వాళ్ళ మఠం తాలూకు బిల్డింగ్. ఒకటే బిల్డింగ్, బ్యాక్ సైడ్కి ఇంకొకటి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మొత్తం వీళ్ళకి ఇచ్చిన స్థలం వచ్చేసి 3800 చదరపు అడుగుల స్థలం ఇచ్చారు. అయితే వీళ్ళు ప్రస్తుతం కన్స్ట్రక్షన్ 19400 చదరపు అడుగుల స్థలంలో కడతా ఉన్నారు. అంటే దాదాపు 16000 చదరపు అడుగుల స్థలాన్ని వీళ్ళు అక్రమంగా కబ్జా చేయడం జరిగింది. కానీ పెద్ద మనసు చేసుకున్న టీటీడీ మొదట ఇంకో 4000 చదరపు అడుగులు, ఆ తర్వాత మిగిలిన 9000 చదరపు అడుగులు మొత్తం అంతా కూడా రెగ్యులరైజేషన్ చేయడం జరిగింది. ఆ రెగ్యులరైజేషన్ చేసిన దానిలో కూడా వీళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ఎంత అంటే G+3కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఎన్ని ఫ్లోర్స్ కనిపిస్తుంది? G+1, 2, 3, 4. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే కడతానికి పిల్లర్స్ అయితే వేశారు. ఇక కన్స్ట్రక్షన్ జరగకపోవచ్చు, ఎందుకంటే ప్రస్తుతం కోర్టులో స్టే తేవడం జరిగింది మనమే. నేను ఓంకార్ గారు దీని మీద చాలా కష్టపడి ఫైట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఆయన మీద కూడా దాని మీద కేసు పెడుతున్నారు, ఆయన మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. అండ్ ఇంకోటి దీని కింద ఇప్పుడు 2 సెల్లార్లు కట్టారు. అంటే మొత్తం సెల్లార్లతో కలిపి ఎన్ని ఫ్లోర్స్ అయింది? 7 ఫ్లోర్స్ అయిపోయింది. ఇది పరిస్థితి. ఈ 8th ఫ్లోర్ లక్కీగా ఆగింది ఇప్పటికీ. మరి దీన్ని టీటీడీ అధికారులు ఈ బిల్డింగ్ని కొంత నగదు కట్టించుకుని, అదే రుసుము కట్టించుకుని ఇది రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ఫైన్ లాగా. ఇప్పుడు అలా ఫైన్లు కట్టించుకుని రెగ్యులరైజ్ చేస్తారంటే మనం కూడా ఒకటి కట్టించేసుకోవచ్చు హిందూ సంఘాలన్నిటికీ కలిపి. మరి అలాంటివి చేస్తారా? లేదు. వీటన్నిటిని రెగ్యులరైజ్ చేస్తున్నా, క్షమిస్తున్న టీటీడీ మరి హిందూ సంఘాల విషయంలో ఏంటండి ఒక్క వార్తకి అంత రూడ్గా వెళ్ళిపోతున్నారు? దీన్ని ఏమనాలి? బాధ్యత లేనితనం అనాలా, అహంకారం అనాలా, లేకపోతే అధికారాల అలసత్వం అని చెప్పేసి అనాలా? అధికారుల్లో తప్పు ఉంటే వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి గైడ్ లైన్స్ జారీ చేయాలి. కానీ అసలు ఎంత గోల్ ఏంటండి? సప్లయర్స్ లిస్ట్ మొత్తం బయట పెట్టండి, ఆన్లైన్లో పెట్టండి. శనగపిండి సప్లయర్ ఈడు, జీడిపప్పు సప్లయర్ ఈడు, బియ్యం మిల్లర్ ఈడు. ఎందుకంటే అన్నదానం బియ్యం బాగోట్లేదు బాబు అని చెప్పేసి సంవత్సరం నుంచి మొత్తుకుంటాను. ఈ రోజు కూడా వండే వాళ్ళని బాధ్యులను చేస్తున్నారు తప్ప మిల్లర్ని ఒక్కటి బాధ్యుని చేయట్లేదు. ఏం మిల్లర్లతో మీకున్న లాలూచి ఏంటి మరి చెప్పండి. నాకు భయం ఉంది. ఇప్పుడు స్వామివారికి మనకి పుష్పాలు ఉంటాయి కదా. అవునండి. అవి అట్లీస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి స్వామివారి ప్రాంగణంలోనే ప్రత్యేక శ్రద్ధతో చేస్తారు. అవి కూడా కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. ఏమన్నా ఆల్రెడీ పూలన్నీ మొత్తం బెంగళూరు, చెన్నై నుంచి వస్తున్నాయి. తమిళనాడు అంటే ఇంతకుముందు ఓన్లీ స్వామివారి స్వామివారి నిత్య కైంకర్యాలకు కావాల్సిన పూలు ఏవి కూడా కొండపై నుంచి తీసుకోవట్లేదు, మొత్తం బయట నుంచి వస్తున్నాయి. కొండపై నుండి సరిపోవట్లేదు కైంకర్యాలకి, బయట నుంచే వస్తున్నాయి. బెంగళూరు నుంచి, తమిళనాడు నుంచి వస్తూ ఉన్నాయి. ఇక్కడ కేవలం ఇక్కడ పూలు అల్లిక మాత్రమే కొండపైన జరుగుతుంది. అందులో కూడా అనుమానించవచ్చు మరి ప్రతిదీ. అందుకే అంటుంది ఎవరెవరైతే గుండు సూదు నుంచి పెద్ద స్థాయి వస్తువు దాకా ఏవైతే ఉన్నాయో ఆ టెండర్స్ అన్ని ఓపెన్ టెండర్స్ చేయండి. ఆ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా మొత్తం ఆన్లైన్ చేయండి. మన అనుమానాలకి తావు లేకుండా చేయండి.
అంతేగాని అనుమానించిన వాడి మీద కేసులు పెడతాం వేధిస్తామని కాదు మీరు చేయాల్సిన పని. స్వామివారికి సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీలైతే కొన్నిసార్లు 2 బ్రహ్మోత్సవాలు ఉంటాయి, సాలకట్ల బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి. ఆ బ్రహ్మోత్సవాల సందర్భంలో ఎన్ని టికెట్లు దర్శనానికి ఇస్తున్నారు, ఎంతమంది విఐపీలకు ఇస్తున్నారు, దాంతోపాటు ఎన్ని లడ్డూలు ఆ టైంలో ప్రొడక్షన్ చేస్తున్నారు, నార్మల్ టైంలో ఎన్ని లడ్డూలు చేస్తున్నారు, అన్నదానం విశేష దినాల్లో ఎంతమంది వస్తున్నారు, ప్రతిరోజు నిత్యం ఎంతమంది వస్తూ ఉన్నారు, క్యూ లైన్లో ఎంతమందికి అన్నదానం సప్లై చేస్తున్నారు, అన్నదాన సత్రంలోంచి ఎంతమందికి సప్లై చేస్తున్నారు, ఇవన్నీ కూడా డేటా రిలీజ్ చేయండి. ఏ అనుమానాలకు తావు లేకుండా చేయాల్సిన మీరు అనుమానాలు కలిగేలాగా ప్రవర్తిస్తూ అనుమానం వ్యక్తం చేసిన వాడి మీద కేసులు పెడతామని బెదిరిస్తూ ఉంటే మేము మానేస్తాం అనుకున్నారా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అర్థం కాదు శివ గారు, మీరైనా నేనైనా ఓంకారైనా ఇంకొకళ్ళైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కావచ్చు, ఇతర దేవాలయాల విషయంలో కావచ్చు మాట్లాడుతున్నామంటే ఆ దేవాలయ రక్షణ కోసం, ధర్మాన్ని కాపాడుకోవటం కోసం ప్రాణం పోయినా పర్లేదు అని చెప్పి ఫిక్స్ అయి కూర్చున్న వాళ్ళు ఒక కేసుకు భయపడతామని వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లా. ఒక రకంగా ద్రోహం చేయడం లాంటిది ఇది కూడా చేస్తున్నారు, మన మీద దాడి చేయడం అంటే. అండ్ బట్ ఓకే, దేనికన్నా రెడీ అన్నట్టు. అండ్ మెయిన్లీ మనం అన్నదానం విషయంలో కూడా కొంత నాణ్యత కనిపిస్తే బాగుంటుంది. ఖచ్చితంగా కనిపించాలి. ఎందుకంటే ఈరోజు అన్నదానం మీరు నేను రోజు అక్కడే కూర్చొని తినేది కాదు. భక్తులు రోజుకి 1,00,000 మంది తింటున్నారు, 1,50,000 అని కూడా చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు విశేష దినాల్లో 2 లక్షల పైచీలకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరి గురించి ఆలోచించి మనం మాట్లాడుతున్నాం. అన్నదానం బాగుపడితే మిల్లర్ నుంచి మనం పర్సంటేజ్లు తీసుకునే వాళ్ళం కాదు, లేదంటే అక్కడ అన్నదానంలోకి వెళ్ళి రోజు అక్కడే కొండపైన తిని కూర్చునే వాళ్ళము కాదు. ఒకప్పుడు అక్కడ తిని బయటకు వస్తే వారం 10 రోజులు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు మరి ఇంకా అండ్ మోరోవర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సీఎం గారు ఇదంతా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. సీఎం గారు దాని విషయంలో స్ట్రిక్ట్గా ఉన్నారు. సో మీరు మొన్న ఇచ్చినటువంటి చెప్పారు ఆయన అది కూడా ఉందా? ఉందండి ఖచ్చితంగా. కానీ కింద అధికారులు యాక్షన్ తీసుకోకపోతే మెయిన్ ప్రాబ్లం వచ్చింది వీళ్ళతోనే, ఈ అధికారులు. మరి ఆ అధికారులు ఎవరో మరి సీఎం రాష్ట్రం మొత్తం చూసుకోవాలి, 26 జిల్లాలు. కానీ ఇక్కడ అధికారిని డెడికేటెడ్గా పెట్టింది ఆ క్షేత్రం చూసుకోవటానికి. మరి ఆ క్షేత్రం చూసుకోవటానికి ఒక ఈఓ ఉన్నారు, 3-4 జేఈఓలు ఉన్నారు, ఏఈఓలు ఉన్నారు, డిఈఓలు ఉన్నారు, సూపరింటెండెంట్లు ఉన్నారు, సబ్ స్టాఫ్ ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారు వీళ్ళంతా? మరి ఎవడి పని వాడు చక్కగా చేసుకుంటే ఈరోజు ఇన్ని అనుమానాలు రావు, ఇన్ని అపార్థాలు రావు, ఇంత రచ్చ ఉండదు. ఇక మరో ముఖ్యమైనటువంటి విషయము, ఇది భద్రతాపరంగా కూడా చాలా కీలకమైనది, ప్రాంక్. ఈ ప్రాంకులు, రీల్స్ అనేవి విచ్చలవిడిగా పెరిగిపోయి ఎన్నో రకాలైనటువంటి పరిణామాలకు దారితీస్తూ ఉన్నాయి. ఇది తిరుమల తిరుపతిలో కూడా ఎంటర్ అయిపోయింది. ఈ మధ్యనే మీరు చూసే ఉంటారు ఆ వీడియో. సో ఒక యూట్యూబర్ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ సోకాల్డ్ వాళ్ళు కెమెరాతో లోపలికి వెళ్ళి భక్తుల్ని బెదిరించిన పరిస్థితి ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రాంక్. సో వాళ్ళపైన ఏదో చర్యలు తీసుకుంటామన్నారు, మరి అది ఎంతకు వచ్చిందో తెలియదు. సో దాని గురించి ఏమంటారు? సింపుల్ అండి. టీటీడీ రేపు ఇచ్చేది ఏంటి అంటే ఇట్లాంటి వాళ్ళని కాపాడాలి అని ఫిక్స్ అయితే ఈ వీడియో ఫేక్, ఇది తిరుమలలో తీసింది కాదు, మరో చోట తీశారు ఎవరో అని చెప్పేస్తారు. అయితే ఇక్కడ భయపడాల్సిన విషయం ఏంటంటే ఆ వ్యక్తులు ప్రాంక్ చేశామని చెప్తున్న వాళ్ళలో ఒక ముస్లిం వ్యక్తి ఉన్నాడు. నిజానికి కొండపైకి వచ్చే వ్యక్తుల్లో భయపెట్టింది ఆయన యాక్చువల్గా. ఇప్పుడు ఇక్కడ వాడు ఇప్పుడు ఉన్నాడా, ఇప్పుడు ఇతడే భయపెట్టింది. సో అతనే ముస్లింగా అనుమానిస్తున్నారు. ఒక విషయం మాట్లాడుకోవాలంటే ఇది అతను అంటున్నాడు ఇది తిరుమలలో కాదు ఎక్కడో జరిగిందని. ఎక్కడ జరిగినది తప్పే ఫస్ట్ ఆఫ్ ఆల్, తిరుమలలో కాకుండా. కానీ ఇది తిరుమల అని చెప్పేసి ప్రచారం అవుతుంది అంటే నమ్మటానికి కారణం ఏంటంటే గతంలో మనం ఎన్నో ఇన్సిడెంట్స్ చూపించాం విజిలెన్స్ ఫెయిల్యూర్ గురించి. ఇది కూడా 100% విజిలెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పేసి అంటాం. ఈవెన్ టీటీడీ చెప్పిన మాట చూడండి, ఇక్కడ టీటీడీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము, ఇదంతా కూడా చాలా దారుణం ఇట్లాంటివి జరగటం అని చెప్పేసి వాళ్ళే ఖండించారు. టీటీడీ వాళ్ళు ఖండించారు. అయితే ఇప్పుడు కొండపైకి మరి మొబైల్తో వెళ్ళారా, స్పై క్యామ్తో వెళ్ళారా అనేది ఇంకా టీటీడీ కన్ఫర్మ్ చేయట్లేదు. ఇక్కడతో ఇది విజిలెన్స్ ఫెయిల్యూర్ అనుకుంటే ఈరోజు మొబైలే వెళ్ళిందండి. రేపు ఏదైనా ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ వెళ్తే అంతే కదా, ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ డైరెక్ట్ ఆర్డీఎక్స్ని పట్టుకుపోతే మాత్రం అడిగేది ఎవరు? దీనికంటే పావుంత పరిమాణం ఉంటే సరిపోతుంది. చాలా పెద్ద బ్లాస్ట్ చేస్తారు, చాలా పెద్ద బ్లాస్ట్. అసలు పెద్ద బ్లాస్ట్ చిన్న బ్లాస్ట్ లోపల ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే భక్తుల విశ్వాసంతో ఆట అది. అటువంటి వాటి విషయంలో టీటీడీ ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఈ అలసత్వం? భగవంతుని దర్శించుకోవడం కోసం అని చెప్పి ఎంతో ఉత్సాహంతో అండ్ చాలా ఓపికతో కూడా చూస్తూ ఉంటారు. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఉంటారు. సడన్గా చెప్పేసరికి ఒక ఆనందం ఉంటుంది. ఆనందంతో ఆడుకోవడం ఏంటి? ఇంకా అదృష్టం ఏంటంటే మనకి ఇది కేవలం మాక్ డ్రిల్, మేము కావాలనే చేపించాము, భక్తులు ఎంత అలర్ట్గా ఉంటారో అని టీటీడీ వాళ్ళు చెప్పలేదు. సంతోషం, థ్యాంక్స్. ఇక తాజాగా మరొక వార్త కూడా వచ్చింది. ఏంటి అంటే ఫేక్ ఆధార్తో శ్రీవారి టికెట్లు తీసుకున్న వ్యక్తి అరెస్ట్ అని చెప్పేసి. దీని గురించి కూడా మనం మాట్లాడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డుతో ఫేక్ టికెట్లు ఇప్పుడు భక్తుడు తీసుకోవచ్చు, లేకపోతే రేపు ఆగంతకుడు కూడా తీసుకోవచ్చు. అలాగే భక్తుడి మీద ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. మరి తప్పు ఇంకెవరూ చేయలేదా?
మరి అధికారులందరూ కూడా నిర్లక్ష్యం వహించబట్టే కదా ఇది జరిగింది. ఖచ్చితంగా భక్తుడైతే ఇంకా ఒక సాఫ్ట్ కార్నర్ చూడొచ్చు, శ్రీవారిని ఎలాగోలా దర్శించుకోవాలి అనేది. అవును, చాలా మంది భక్తుల ఆత్రం కూడా అదే. ఇప్పుడు ఏదో ఇప్పుడు కొంతమంది బ్రోకర్లను ఆశ్రయిస్తూ ఉంటారు దర్శనాల టికెట్ల కోసం అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఆశ్రయిస్తారంటే వాళ్ళకి దేవుడి మీద ప్రేమ ఎక్కువ, దేవుడిని ఏదోలా చూడాలి. కానీ ఏదోలా చూడాలంటే మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి అయ్యే పని కాదు. ఎందుకంటే మనకి విఐపి లెటర్లు రావు. టీటీడీ అధికారులకు రిక్వెస్ట్ చేసుకుంటే మనం చేసే పోరాటాలకి మనకి మామూలు దర్శనం ఇవ్వటమే ఎక్కువ, పునరావతలు అనేవాళ్ళు తప్ప మీకు చేపిస్తామనే వాళ్ళు లేరు. పోనీ లక్కీ డిప్పులు అని చెప్పేసి కొత్తగా పెట్టారు, సుప్రభాతం తోమాలు ఇటువంటివన్నీ కావాలి అంటే కనుక. లక్కీ డిప్పులతోటి ఏంటి నాకు అర్థం కావట్లా. ఇప్పుడు భారతదేశంలో దాదాపు 100 కోట్ల మంది హిందువులు, 100 కోట్ల మందికి ఏదో ఒక సందర్భంలో స్వామిని చూడాలని అనిపిస్తుంది. కానీ వీళ్ళు రోజుకి లక్కీ డిప్ ద్వారా ఇచ్చే టికెట్లు ఎన్ని అంతా కలిపితే ఒక 500 ఉంటాయి, 1000 ఉంటాయి. ఇప్పుడు 1000 వేసుకుందాం యావరేజ్. ఆ 1000లో సుప్రభాత సేవ 2 రోజులు, తోమల సేవ 2 రోజులు ఉంటుంది, సుప్రభాత సేవ 5 డేస్ ఉంటుంది. అందులోనూ వీకెండ్స్లో లెటర్స్ యాక్సెప్ట్ చేయరు, లక్కీ డిప్లు యాక్సెప్ట్ చేయరు. అంటే రోజుకి 1000 మందిని యావరేజ్ వేసుకున్న సంవత్సరానికి 3,65,000 మందికి మాత్రం ఇస్తారు. అంటే ఈ 100 కోట్ల మందిలో 3,65,000 మంది లక్కీ ఫెలోస్ అని చెప్పేసి మీరు చెప్తానిక మీరు లక్కీ డిప్ పెట్టింది. ఆల్టర్నేటివ్ చూడండి, స్వామివారి టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ ఏంటో. ఎందుకంటే సుబ్బరామరెడ్డి అని అతను టీటీడీ చైర్మన్గా చేసినప్పుడు 60 సంవత్సరాలకి సరిపడా టికెట్లన్నీ బుక్ చేసేసుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీ పేరుతో అని చెప్పేసి చెప్తున్నారు, బ్లాక్ చేశారని చెప్తున్నారు. మరి ఆ స్కామ్ ఏమైంది, దాని దారి ఏంటి, ఆ టికెట్లు ఏమైనాయి, అసలు మొత్తంగా ఏ టికెట్లు ఎన్నెన్ని ఇస్తున్నారు, విఐపి కోటాలో కావచ్చు, జనరల్గా కావచ్చు, లక్కీ డిప్లో కావచ్చు, ఎట్లయినా కావచ్చు, ఎన్ని ఇస్తున్నారు బయట పెట్టండి లిస్ట్. అసలు అరే ఎన్ని టికెట్లు అమ్ముతున్నారో, ఎన్ని టికెట్లు ఇస్తున్నారో దారి తెన్ను తెలియకుండా భక్తులు ఇబ్బంది పడుతుంటే ఇలాంటి చిన్న చిన్న వాళ్ళని పట్టుకుని మేము పీకి పగలు తీస్తాం, కట్ల కట్టేసే ఉంటారు. ఏమంటే ఒకే తన అధికారాన్ని ఉపయోగించుకుని రోజా గారు ఒక్కొక్కసారి 80 మందిని 100 మందిని తీసుకుని వెళ్ళారంట ఒక లెటర్ మీద. వెల్లంపల్లి శ్రీనివాస్ ఒకసారి 150 మందిని తీసుకెళ్ళాడు ఒకేసారి. ఇక మంత్రి చెవిరెడ్డి కావచ్చు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళ గురించి కూడా ఎంతోమంది వెళ్ళారు. వీళ్ళందరికంటే ఈ రోజా ఇంకా రోజా అత్యధిక సార్లు ఆవిడ వెళ్ళారు. ఈ అంత దారుణం ఏంటంటే షేక్ షాబ్జీ అని చెప్పి చచ్చిపోయిన ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, ముస్లిం వ్యక్తి. అతను రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు ఒక 6 months బ్యాక్. అతను నెలకి దాదాపు 2.5 నుంచి 3 లక్షల రూపాయలు ఈ టిక్కెట్లు దర్శనాలు చేయించి సంపాదించుకున్నాడట. టీచర్స్ యూనియన్ ద్వారా గెలిచిన వ్యక్తి. మరి అతని మీద ఈ రోజున కేసులు పెట్టారా, అరెస్టులు చేశారా? సామాన్య భక్తులు, అధికారంలో ఉన్నవాడు, అధికారం చేతిలో ఉన్నాడు, ఏం చేసినా ఎవడో పట్టించుకోడు. దేవుణ్ణి చూడాలని ఆత్రంలో చేసిన వ్యక్తిని ఓకే చిన్నదా పెద్దదా అరెస్ట్ చేశారు, అది తప్పే ఒప్పుకుంటాం. కానీ మరి ఈ తప్పు చాలా మంది చేశారు కదా, వాళ్ళందరిని ఎందుకు ఇచ్చేశారు? ఈ తప్పు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇతనికి? ఎందుకంటే మొదటిసారి కూడా 2023లో కూడా ఇట్లాంటివి జరిగినాయి. మొత్తం 400 సార్లు ఫేక్ ఆధార్తో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే 20 సార్లు స్వామివారి సుప్రభాత టికెట్లు చూశాడట. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు 90 డేస్కి ఒకసారి అని ఒక దరిద్రపు రూల్ పెట్టారు. ప్రపంచంలో ఏ మతస్థుడికి మక్కా ఇవాళ వెళ్ళిపోతే డబ్బును రేపు కూడా వెళ్ళొచ్చు, అంతేగాని నువ్వు ఇవాళ వచ్చావు కాబట్టి 10 సంవత్సరాల తర్వాత రావాలి లేదా సంవత్సరం తర్వాత రావాలని ఎవరు రూల్ పెట్టరు. వాటికన్కైనా అదే రూల్, ఇంకో చర్చికైనా అదే రూల్. కానీ మరి మన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం 90 రోజులకు ఒకసారి వెళ్ళాలనే రూల్ ఏంటి? ఇదే రూల్ ఇంతకుముందు 180 డేస్ అని పెట్టారు, దీన్ని సంవత్సరానికి ఒకసారి చేస్తామన్నారు. మరి ఇప్పుడు 90 డేస్కి ఒకసారి చూడమంటే ఏమో నాకే ఉంటుందండి, ఎవ్రీ 30 డేస్కి ఒకసారి అన్నా చూడాలనిపిస్తుంది. నాకు డైలీ చూడాలనిపిస్తుంది, అట్లీస్ట్ ఎవ్రీ 30 డేస్కి ఒకసారి చూడాలనిపిస్తుంది. ఈరోజు నాకు 90 డేస్ దాకా ప్రతిబంధకం ఉంది. మరి అలా ఇష్టం లేదేమో, వెళ్ళాడేమో. దీన్ని అంత ప్రచారం చేసేస్తున్నారు కదా. మరి అసలు మన మతం కాని వాళ్ళు కొండపైన వ్యాపారాలు చేసుకుంటూ కోట్లు సంపాదించుకుంటున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి గురించి ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఇలాంటి అమాయకులను ఎందుకు పట్టుకుంటారు? మెయిన్ పాయింట్ అసలు 400 సార్లు ఫేక్ ఆధార్తో రిజిస్ట్రేషన్ ఎలా చేశాడు, అధికారులు ఏం చేస్తున్నారు? అదే మరి వెబ్సైట్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ వాళ్ళు చూసుకోవాలి, టెక్నికల్ టీం చూసుకోవాలిగా. మరి అంటే వీడెవడో 1-2 సార్లు అంటే ఓకే. దీంతో శ్రీధర్ వెనక ఎవరున్నారు అనే అంశాలపై విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. అసలు విజిలెన్స్ అధికారులు నైరాశ్యం మనకి ఎవరున్నారో చూడాలి. వీళ్ళ ఇప్పుడు ఇతని వెనక ఎవరున్నారు అని ఆలోచన చేయడం మంచిదండి. అలాగే మనం ఇచ్చిన ప్రతిదాని వెనకాల కూడా వీళ్ళు కావాలని చేస్తున్నారా, వీళ్ళ వెనక ఎవరి నుండి చేపిస్తున్నారా అనేది కూడా విచారణ జరపాలిగా. మరి అవి ఎందుకు జరపట్లా? ప్రతి అంశం మీద కూడా స్పందించాలిగా. మరి ఈ సెలెక్టివ్ ఏవైతే ఉన్నాయో, సెలెక్టివ్ దాన్ని ఏమంటారు, సింపతి అన్నారా, సెలెక్టివ్ యాక్షన్స్ అనాలా, అప్రోచ్ అనాలా, ఏవైతే ఉన్నాయో అవి టీటీడీ అధికారులు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా. సో ఇప్పుడు థామస్ గారిని శ్రీ థామస్ గారు అన్నంత దాంట్లో ఉన్న శ్రద్ధ మేము సంధించిన ప్రతి ప్రశ్నలో అర్థం ఉందా లేదా అని పరీక్షించి చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంత శ్రద్ధ దాంట్లో కూడా కనబరచాలి.
అండ్ ఇంకోటి వీళ్ళు కేసులు పెడతాం అంటున్నారు. పెట్టండి సార్, కేసు పెడుతున్నారు అంటే మీరు నేరుగా మాతో యుద్ధానికి దిగుతున్నట్టు లెక్క హిందూ సంఘాలతోటి. మేము మీతో ఆల్రెడీ యుద్ధానికి దిగి 10 ఏళ్ళు అయింది, ఇప్పటికీ నడుస్తూనే ఉందా యుద్ధం. అండ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా మీ టైంని కేటాయించి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు. అలాగే ఇవి కట్స్ రూపంలో కూడా పెడతాం, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ పోరాటంలో భాగస్వామ్యం కండి. టీటీడీ ఇది ఒక్కటే కాదు, మన యొక్క పవిత్ర క్షేత్రాలన్నీ కూడా కాపాడుకోవడం మన బాధ్యత. మన ఐక్యతతోనే అది సాధ్యం. ఒకరో ఇద్దరు దీని మీద మాత్రమే ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెట్టి భయపెట్టో ఏదో ఒకటి దాన్ని మేనేజ్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కువ మంది రియాక్ట్ అయితే, ఎక్కువ మంది ప్రశ్నిస్తే ఆటోమేటిక్గా మనకన్నీ కూడా మంచి మార్పులు వస్తాయి. మన ఆలయాల్లో పవిత్రత దెబ్బతినకుండా ఆ క్షేత్ర వైభవాలన్నీ కూడా పెరుగుతూనే ఉంటాయి. చివరిగా మీ సందేశం. మీరు చెప్పిందేనండి, ఇది ప్రశ్నించడం అనేది ఏ ఒక్కళ్ళ బాధ్యత కాదు, ప్రతి భక్తుడి బాధ్యత. వాళ్ళు కేసులు పెడతామని బెదిరిస్తున్నారా, 10 మంది మీద పెడతారు, 100 మంది మీద పెడతారు. 1000 మంది ప్రశ్నిస్తే ఖచ్చితంగా సమాధానం చెప్పడం మొదలు పెడతారు. శ్రీనివాసుడి కోసం గుండు కొట్టించుకోవడం అనేది ఎంత పుణ్య కార్యక్రమంగా అనుకుంటామో, ఒక కేసు పెట్టించుకోవడం అంతకంటే పెద్ద పుణ్య కార్యక్రమం. ఓకే, అంతే కదా, 100%. ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్. ఓం నమో వెంకటేశాయ.